హలో మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఈరోజు మనకి జ్ఞానాన్ని, ఒక అనుభవ జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు జయసుధా మేడం గారు ఉన్నారు. మేడం సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అండి. ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేసి, క్లాసెస్ ద్వారా ఆ మేడం అందుకున్న అనుభవ జ్ఞానాన్ని పంచుతూ, పుస్తకాల్లో ఒక జ్ఞానాన్ని అలా అంటే ఒక సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ పత్రిసార్ ఒక మార్గంలో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆ మేడం ఒక సందేశాల్ని, ఆ జ్ఞానాన్ని కూడా అందజేసుకుంటూ తనదైన శైలిలో ఆ జ్ఞానాన్ని కూడా అందుకుందాం మాస్టర్స్. జయసుధ మేడం, వెల్కమ్ అండి. చాలా చాలా థాంక్స్ మేడం మాకు ఒక సమయాన్ని, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఓవర్ టు యూ మేడం. థాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరి జగద్గురువై జూమ్ లో రికార్డింగ్ లో ఉంటే ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి అనంత కోట్ల ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మస్వరూపులు అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఈ రోజు మనం ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేంటి అంటే 4 అగ్రిమెంట్స్. ఇది 4 ఒప్పందాలు అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ 4 ఒప్పందాలు ఎంతో అద్భుతమైన బుక్ ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన జ్ఞానం మనకు ఈ బుక్ లో ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన జ్ఞానం ఇది. మరి ప్రకృతికి దగ్గరగా ఉంటూ ఎన్నో ఆధ్యాత్మిక సూత్రాలు నేర్చుకోవచ్చు అని నిరూపించింది మెక్సికో. మెక్సికన్ స్పిరిచువల్ మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. వారు ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రకృతికి దగ్గరగా ఉంటూ ఈ ప్రపంచానికి అందివ్వడం జరిగింది. మరి ఈ టోల్టెక్ జ్ఞానం, ఈ టోల్టెక్ 4 ఒప్పందాలు అంటారు. ఈ టోల్టెక్ల యొక్క శక్తివంతమైన జ్ఞానం వెలుగులోకి రాకుండా చాలా కాలం వరకు నిర్బంధించడం జరిగింది అనమాట. ఎందుకంటే దానికి కారణం ఏంటి అంటే, ఎవరైనా ఆత్మశక్తిని దుర్వినియోగపరుస్తారనే భయం వల్ల దాన్ని దాచి ఉంచారు ఆ జ్ఞానాన్ని. అయితే మన అదృష్టం కొద్దీ కొంతమంది గురువులు ఈ టోల్టెక్ యొక్క జ్ఞానాన్ని వంశ పారంపర్యంగా అందిస్తూ వచ్చారనమాట. కొన్ని వందల ఏళ్లు రహస్యంగా ఉంచబడినటువంటి ఈ జ్ఞానం అవసరమైనప్పుడు ప్రజలకు అందివ్వబడుతుంది అని ఎప్పుడో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఈగల్ నైట్ వంశానికి చెందినటువంటి డాన్ మిగుల్ రూయిస్ అనే గురువు ద్వారా మనకి ఈ టోల్టెక్ల యొక్క శక్తివంతమైన బోధనలు మనకు అందివ్వబడ్డాయి ఫ్రెండ్స్. ఈ జ్ఞానం ఆత్మకు సంబంధించింది అయినా ప్రేమ, సంతోషం నిండినటువంటి జీవన విధానాన్ని తెలుపుతుంది. మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించినటువంటి డాన్ మిగుల్ రూయిస్ గారికి ఒక్కసారి హృదయపూర్వకంగా తెలుపుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ టోల్టెక్ అంటే ఒక ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి అన్ని ఎనర్జీస్ తోను, అన్ని ఫోర్సెస్ తోను జీవితం అనే పెయింటింగ్ ని కళాత్మకంగా గీచిన ఒక ఆర్టిస్ట్ నే టోల్టెక్ అంటారు. అంటే మన జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతంగా, ఎంతో అందంగా, కళాత్మకంగా ఎలా జీవించవచ్చో నేర్పించే జ్ఞానమే ఈ టోల్టెక్ 4 ఒప్పందాలు. ఇది ఎంతో పురాతన కాలం నుంచి ఈ జ్ఞానాన్ని పరంపరగా అందివ్వబడుతోంది. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు ఫ్రెండ్స్. మన యొక్క జీవన శైలి గురించి ఒక అవగాహనను కల్పించే జ్ఞానమే ఈ టోల్టెక్ 4 ఒప్పందాలు. సో మరి ఈ టోల్టెక్ 4 ఒప్పందాలు, ఈ 4 ఒప్పందాల గురించి ఈరోజు తెలుసు. అందులో మొట్టమొదటి ఒప్పందం ఏంటి అంటే, ఫస్ట్ మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. మరి ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుంది, మీ వాక్కు దోషరహితంగా ఉండాలి అని. కానీ ఇది ఒక చాలా శక్తివంతమైన ఒప్పందం ఫ్రెండ్స్. ఎంతో శక్తివంతమైనది వాక్కు అనేది, చాలా చాలా శక్తివంతమైనది. మన గురువు గారు, మన పత్రిసార్ ఎప్పుడు వాక్కు గురించి చెప్తూ ఉంటారు. వాక్కును సరి చేసుకోండి, వాక్ శుద్ధిని కలిగి ఉండండి, సరి అయిన వాక్కును ఉపయోగించండి అని పదే పదే ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఆయన. అంటే వాక్కు అనేది ఒక శక్తి ఫ్రెండ్స్. ఇది కేవలం ఒక శబ్దం మాత్రం కాదు. వాక్కు అనేది ఒక శక్తి.
చూడండి, మనం ఏదైనా సరే ప్రతిదీ వాక్ ద్వారానే, ఏ విషయమైనా సరే, ఏదైనా సరే మన యొక్క ఉద్దేశాలను కావచ్చు, లేదా మన యొక్క అభిప్రాయాలను కావచ్చు, ఏదైనా మనం ఎక్స్‌ప్రెస్ చేయాలంటే వాక్కునే ఉపయోగిస్తాం. అవునా కాదా? ఇప్పుడు నేను ఒక స్వీట్ తిన్నాను. చాలా అద్భుతమైన టేస్టీగా ఉందన్నమాట. సో, మరి నేను నా యొక్క ఫీలింగ్‌ని నేను ఎక్స్‌ప్రెస్ చేయాలంటే నేనేం చేస్తాను? వాక్కునే ఉపయోగిస్తాను. మరి నేను ఆ స్వీట్ తిన్నాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా బావుంది అని వాక్కుని ఉపయోగించి నేను చెప్తాను. తెలియజేస్తాను. సో, ఏదైనా సరే మన యొక్క అభిప్రాయాలు, ఇంకా ఏదో ఆలోచనొచ్చింది నాకు. నా యొక్క ఆలోచనని నేను అందరితో పంచుకోవాలంటే గూడా మరి అక్కడ కూడా వాక్కునే ఉపయోగిస్తాను. సో, మన యొక్క అభిప్రాయాలను కానీ, మన యొక్క ఉద్దేశ్యాలను కానీ, మన యొక్క భావాలను కానీ, ఏదైనా సరే మనం ఇతరులకు పంచుకోవాలన్నా, ఇతరులకు తెలియజేయాలన్నా అక్కడ వాక్కునే ఉపయోగిస్తాం. అంతే కాకుండా మన జీవితంలో మనం ఏదైనా సృష్టించుకోవాలన్నా కూడా వాక్కునే ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పండుగలు దగ్గరకొస్తున్నాయి. నేనొక చీర కొనుక్కోవాలనుకున్నాను. ఆ ఆలోచన నాకొచ్చింది. సో, నేనేం చేస్తాను? ఆహ్ నా యొక్క ఆ ఫీలింగ్‌ని, నా యొక్క ఆలోచనను, నా యొక్క అభిప్రాయాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేస్తాను. నా భర్తకు చెప్పడమో, లేదా తల్లిదండ్రులకు చెప్పడమో, లేదా పిల్లలకు చెప్పడమో, నేనొక శారీ తీసుకోవాలి అని నేను మాటల ద్వారా వ్యక్తపరుస్తాను. అలా ఒక షాప్‌కెళ్తాను. నాకు నచ్చిన డిజైన్స్, నాకు పలానా డిజైన్స్ చూపించండి. లేటెస్ట్ ఏమున్నాయి? మరి ఈ కలర్స్ బాలేదు. ఆ కలర్స్ ఇంకా వేరే కలర్స్ చూపించండి. ఇంకా వేరే డిజైన్స్ ఏమన్నా ఉంటే చూపించండి. ఇవన్నీ వాక్కుని ఉపయోగించి మనం ఎక్స్‌ప్రెస్ చేస్తాం. అలా మనం అక్కడికి వెళ్లి షాప్‌కెళ్ళి మనకు నచ్చిన చీర అంటే ఇక్కడ వాక్కు ద్వారానే కదా మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా మన జీవితంలో మనం సృష్టించుకుంటున్నాం. దేనికైనా సరే ఫ్రెండ్స్ వాక్కుని ఉపయోగించే మనము ఏదైనా సృష్టించుకుంటాం. సో, ప్రతి దానికి వాక్కుని ఉపయోగిస్తాం. ఏదైనా అభిప్రాయాన్ని తెలియజేయాలన్నా వాక్కుని ఉపయోగిస్తాం. లేదా నేను ఒక కల కన్నాననుకోండి. ఆ కలలో నాకు షిరిడి సాయిబాబా కనిపించాడు. ఎంత ఆనందమేస్తుంది గదా! మరి అది ఎక్స్‌ప్రెస్ చేయాలంటే గూడా అది నేను అందరితో పంచుకోవాలనుకుంటాను. ఎంత గొప్ప కలొచ్చింది నాకు. నా కలలో బాబా కనిపించాడు అనేసి నా యొక్క ఆ ఫీలింగ్‌ని నేను పంచుకోవడానికి కూడా వాక్కుని ఉపయోగిస్తాను. సో, చూడండి, ఏదైనా వ్యక్తపరచడానికి కానీ, సంభాషించడానికి మరి మన జీవితంలో సంఘటనలు సృష్టించుకోవడానికి ఉపయోగపడే శక్తి ఈ వాక్కు. అంటే మనం ఏదైనా సరే వ్యక్తపరచాలన్నా, ఇతరులతో చర్చించాలన్నా, సంభాషించాలన్నా ఫస్ట్ మన మనసులో ఆలోచిస్తాం. ఆలోచనగా మొదలవుతుంది. ఆ తర్వాత మనము మన జీవితంలో ఆ సంఘటనలను సృష్టించుకోవడానికి వాక్కును ఉపయోగిస్తాం. చూడండి, గమనించండి, ఈ భూమి మీద మానవులు మాత్రమే మాట్లాడగలరు. మరి ఏ జంతువైనా మాట్లాడగలుగుతుందా? ఏ జీవరాశి అయినా మాట్లాడగలుగుతుందా? మరి ఏ జలచరం గాని, ఏ క్రిమికీటకం గాని ఏదన్నా తీసుకోండి. ఏవన్నా మాట్లాడగలుగుతాయా? ఒక్క మనిషి మాత్రమే మాట్లాడగలడు. అంటే మనిషికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన గొప్ప పరికరం ఏంటి అంటే వాక్కు. అంత గొప్ప శక్తి కలది ఈ వాక్ అన్నమాట. సో, మనిషికి ఉన్నటువంటి అతి శక్తివంతమైన పరికరం వాక్కు అని చెప్పొచ్చు మనం. ఈ మాట అన్నది 2 వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది ఫ్రెండ్స్. మన మాట అందమైన జీవితాన్ని సృష్టించగలదు. లేదా అన్నింటి ఆహ్, మన చుట్టూ ఉన్నటువంటి అంతటిని కూడా నాశనం చేయగలదు. సో, ఒక్క మాటను మనం దుర్వినియోగం చేశామనుకోండి, అది సజీవమైన నరకాన్ని సృష్టిస్తుంది. ఎందుకు మాట్లాడినావా ఈ మాట? నీ వల్లనే చూడు అంత నాశనం అయిపోయింది. చక్కగా జరగాల్సినటువంటి వ్యవహారం నీ వల్ల స్పాయిల్ అయిపోయింది. నీ వల్లనే అంత నాశనం అయిపోయింది. వ్యవహారం అంతా చెడగొట్టావు నువ్వు. ఈ మాట నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది అని మనం వింటూ ఉంటాం. గమనించారా? ఒక్క మాట దుర్వినియోగం అయితే ఈ సజీవమైన నరకాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మన వాక్కు ఎప్పుడూ కూడా దోషరహితంగా ఉండాలి ఫ్రెండ్స్ అని చెప్తారు ఇక్కడ. సో, మన వాక్కును మనం సరియైన వాక్కును ఉపయోగించామనుకోండి,
నిజంగా ఆ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకరినొకరు ప్రేమతో జీవించగలరు. అప్పుడు ఆ జీవితమే ఒక స్వర్గంలా మారిపోతుంది. కాబట్టి ఆహ్, ఎవరి మాటను వారు ఎలా ఉపయోగించాలన్నది ఇది వాళ్ళకి వారే నిర్ణయించుకోవాలి. మన వాక్కుని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకు ఉపయోగించుకోవచ్చు. మన వాక్కుని సరియైన విధంగా ఉపయోగించి మన జీవితాన్ని అందంగా మలుచుకోవచ్చు. ఒక స్వర్గంలా మలుచుకోవచ్చు. అదే వాక్కుని మనము సరికాని విధంగా ఉపయోగించి, దుర్వినియోగం చేసి ఒక నరకంగా తయారు చేసుకోవచ్చు. ఒక ప్రత్యక్ష నరకంగా మార్చుకోవచ్చు. సో ఇది వాళ్ళ ఎంపిక. ఎవరి నిర్ణయం వాళ్ళది. సో మాట ఎంత శక్తివంతమైనదంటే ఒక మాట జీవితాన్నే మార్చగలదు ఫ్రెండ్స్. లేదా కోట్ల ప్రజల జీవితాలను కూడా నాశనం చేయగలదు. కొన్ని సంవత్సరాల క్రిందట జర్మనీ దేశంలో ఒక వ్యక్తి, ఒక మనిషి వాక్కును ఉపయోగించి గొప్ప గొప్ప మేధావులు ఉన్నటువంటి దేశాన్నే మార్చివేశాడు. వాక్కు యొక్క శక్తితోనే అతడు తన ప్రజలను ప్రపంచ యుద్ధం వైపుకు నడిపించాడు. మరి ఆ వ్యక్తి ఎవరంటే హిట్లర్. హిట్లర్ తన మాటను ఒక ఆయుధంలో ఉపయోగించి ప్రజలను హింస వైపుకు నడిపించాడు. హింస చేయడానికి ఒప్పించాడు. తన వాక్కు ద్వారా ప్రజలలో ఉన్న భయాన్ని మరింతగా పెంచాడు. ఒక పెద్ద విస్ఫోటనంలా ప్రపంచమంతటా ఒకరి పట్ల ఒకరు భయంతో మనుషులు నాశనం చేస్తున్నారు. చూడండి, వాక్ అనేది ఎంత దుర్వినియోగం కావించు, వాక్ అనేది ఎంత శక్తివంతమైనదో మనము ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాక్కు ద్వారా వినాశనాన్ని సృష్టించుకోవచ్చు, లేదా వాక్కు ద్వారా స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు. ఇక్కడ హిట్లర్ తన యొక్క వాక్కు ద్వారా వినాశనాన్ని సృష్టించాడు. అది ఆయన ఏం చేశాడంటే అందరిలోనూ భయాందోళనలను విపరీతంగా పెంచాడు. భయంకరమైన వినాశనాన్ని కూడా ఎంతో సులభంగా సాధించాడు ఆయన. వాక్కు యొక్క శక్తిని ఇక్కడ గమనించండి. సో మరి ఆ భయంకరమైన వినాశనాన్ని ఎంతో సులభంగా ఆయన సాధించాడు. కాబట్టి ఎప్పుడు మనం ఎరుకతో గమనించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మన నోటి నుంచి ఎటువంటి శక్తి విడుదలవుతూ ఉందో ఎప్పుడు ఎరుకతో గమనించుకుంటూ ఉండాలి. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎటువంటి శక్తిని మన నోటి నుంచి విడుదలవుతూ ఉంది, ఆ ఎరుక మనకు ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మన మనసులో మెదిలే ఒక చిన్న భయం కావచ్చు, లేదా ఒక చిన్న అనుమానం కావచ్చు, ఎన్నో అనర్థాలను సృష్టిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన మనస్సుని ఒక సారవంతమైన నేలతో పోల్చవచ్చు ఫ్రెండ్స్. మరి మనం చేసే ఆలోచనలు, అభిప్రాయాలు, మన ఉద్దేశాలే విత్తనాలు. సో మనం అక్కడ ఆ సారవంతమైన మనస్సు అనే ఆ సారవంతమైన నేలలో ఎటువంటి విత్తనాలు విత్తుతామో అటువంటి మొలకలే వస్తాయి. సో మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాము ఆ ఎరుకతో గమనించుకుంటూ ఉండాలి. క్రోధపూరితమైనటువంటి విత్తనాలు వేస్తున్నామా, లేదా అసూయతో నిండినటువంటి విత్తనాలను వేస్తున్నామా, లేదా ద్వేషము, ఈర్ష్య తో నిండినటువంటి విత్తనాలను వేస్తున్నామా గమనించుకుంటూ ఉండాలి. ఏది వేస్తే అదే కదా మనం పొందుతాం. ప్రేమ అనే విత్తనాలు చల్లామనుకోండి, ప్రేమ అనే మొలకలే వస్తాయి. అంతటా ప్రేమనే మనం దర్శించగలుగుతాం, అవునా కదా? చూడండి, ఇప్పుడు నేను ప్రేమతో మాట్లాడించాను, సో అదే ప్రేమని నేను కూడా పొందుతాను. అదే నేను ఎదుటి వాళ్ళని కోపంతో తిట్టాను అనుకోండి, ఊరుకుంటారా వాళ్ళు నన్ను తిడతారు, అవునా? సో మనం ఏదైతే ఏది వేస్తామో అదే పొందుతాం. ఎటువంటి విత్తనాలు ఆ మొలకలే వస్తాయి. సో ఇంకా ఏం చెప్తారంటే ప్రతి మనిషి ఒక మాంత్రికుడే అంటారు ఇక్కడ. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని మనం మాటలతో వశం చేసుకోవచ్చు అంటారు, లేదా మనం మాటలతో బంధ విముక్తుడిగా కూడా గావించవచ్చు. మన అభిప్రాయాలతో ఎల్లప్పుడూ ఎదుటి వారిని ప్రభావితం చేస్తూ ఉంటాం. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక వ్యక్తి
బజార్లో అలా వెళ్తున్నాడు అనుకోండి, సడన్ గా ఒక ఫ్రెండ్ కనిపిస్తాడు ఆ వ్యక్తికి. వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తాడు, చాలా కాలం తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తాడు. మరి చాలా కాలం తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే సంతోషం వేస్తుందా లేదా? సంతోషం అవుతుంది కదా. సో అలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఎలా ఉన్నావు, ఏంటి, చాలా రోజులు కనిపిస్తున్నావే, ఇట్లా మాట్లాడుకుంటారు ఇద్దరు కలిసి. మాట్లాడుకుంటారు. మరి సడన్ గా ఈ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతాడు, ఏంట్రా నువ్వు ఇలా అయిపోయావే, బాగా చిక్కిపోయినావు, సన్నగైపోయావు, ముఖం అంతా పారిపోయినట్టుగా ఉందే, డల్లుగా ఉంది, ఎందుకు అలా ఉన్నావు, ఏమైనా అది చూస్తే ఎలా ఉన్నావంటే ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా కనిపిస్తున్నావు, నువ్వు చూపించుకోకూడదా, ఏమైనా ఒళ్ళు బాలేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేసి ఈ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ తో అంటాడన్నమాట. ఆయనకి ఏం లేదు, బానే ఉన్నాను నేను అనేసి అంటాడు. సరే ఇంకిద్దరు కాసేపు మాట్లాడుకుంటారు పరస్పరం. మళ్ళా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, ఈ వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ వాళ్ళ ఫ్రెండ్ మనసులో ఎటువంటి మాటలు మనసులోకి ఎక్కాయి, ఏంటి నువ్వు వీక్ గా ఉన్నావు. వాళ్ళ ఫ్రెండ్ ఏమడిగాడు, ఏంటి నువ్వు వీక్ గా ఉన్నావు, నీ ముఖం పాలిపోయినట్టుగా ఉంది, ఒక పేషెంట్ లాగా కనిపిస్తున్నావు, ఏమైపోయింది, ఏమైనా క్యాన్సర్ ఏమైనా చెక్ చేయించుకోకూడదా, క్యాన్సర్ పేషెంట్ లాగా కనిపిస్తున్నావే అనేసి ఈ మాటలు వాళ్ళ ఫ్రెండ్ తో అడిగారు చూసారా, ఆ మాటలు ఇతని మనసులోకి ఎక్కుతాయి అన్నమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అనుమానం, ఇవే ఆలోచనలు మనసులో రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దం ముందర నిలబడి చూసుకుంటాడు, ఏం నిజంగా అలా కనిపిస్తున్నానా, అంత డల్ గా ఉన్నానా, అంత పాలిపోయినట్టుగా ఉందా నా ముఖము అని తెలియని ఆలోచనలు అన్నమాట. ఆలోచనల వల్ల అద్దం ముందర తన ముఖం నిల్చుకొని తన ముఖాన్ని చెక్ చేసుకుంటాడు, తనని తాను చెక్ చేసుకుంటాడు, ఇదిగా ఉన్నానా నేను. ఇవే ఆలోచనలు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడంతా తెలియని అనుమానము, భయము, ఏమైనా నిజంగా నాకు తెలియకుండా ఏమైనా తెలియని అనారోగ్యం ఏమైనా ఉందా, ఒకసారి చెక్ చేసుకుంటే మేలా, ఇలాంటి తెలియని భయం వేస్తూ ఉంటుంది. ఏమైనా నిజమేమో, నాకేమన్నా అయ్యిందో ఏమో, మా ఫ్రెండ్ చెప్పింది నిజమేమో అని భయం వల్ల అతనిలో దిగులు, బాధ, దుఃఖము ఇవన్నీ మొదలవుతాయి. అంటే చూడండి, ఎటువంటి ఆలోచనలు చేస్తామో అవే మొదలు వస్తాయి కదా. అంటే ఆ మాటలను అంగీకరించడం వల్ల కొంతకాలానికి క్యాన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మాటకున్న శక్తి అలాంటిది. ఏం ఆలోచిస్తామో, ఎటువంటి విత్తనాలు మన మనసులోకి వేస్తున్నామో, అంటే ఏ ఆలోచనలు చేస్తున్నామో అదే భవతి అవుతుంది. భావం తప్పదు కదా. మన భావాలు ఎలా ఉంటాయో అదే భవతి అవుతుంది. ఏం ఆలోచిస్తున్నామో, దేన్ని నమ్ముతున్నామో అదే వాస్తవం అవుతుంది ఫ్రెండ్స్. ఇది మాటకున్న శక్తి అలాంటిది. సో మన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు చూడండి, పిల్లల్ని పెంచేటప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఉద్దేశాలను ప్రకటించేస్తూ ఉంటారు. నువ్వు ఏ పని సరిగా చేయలే, నీకేమి చేత కాదే, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు కనీసం ఆటలు కూడా నీకు ఆడడం చేత కాదు, నీకు ఫీజు కట్టడమే శుద్ధ దండగా, నీకు దేంట్లోనూ టాలెంట్ లేదు. సో ఇలాంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. సో ఈ మాటలు ఆ పిల్లవాడి బుర్రలోకి, ఆ మనసులోకి ఎక్కి తెలియని భయాలు చోటు చేసుకుంటాయి లోపల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ రాస్తాడు, మార్కులు తక్కువ వచ్చాయనుకోండి, లోపల భయం మొదలవుతుంది. ఇంటికి వెళ్తే పేరెంట్స్ ఏమంటారో ఏమో, లేదా నేను ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారో ఏమో, సంఘం ఏమంటుందో ఏమో. ఈ భయాల వల్ల చూడండి, వాళ్ళ మనసులో ఈ భయాలు చోటు చేసుకోవడం వల్ల అనుమానం, ఇంటికి వెళ్ళాలంటే భయం, ఏమంటారో ఏమో పేరెంట్స్, అవన్నీ తట్టుకోలేరు వాళ్ళు. దాంతో ఇంటికి కూడా వెళ్ళడం వద్దులే, ఎలా ముఖం చూపించేది అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కారణం వాళ్ళలో పాతుకుపోయిన భయాలు. ఏమో పేరెంట్స్ ఏమంటారో, వాళ్ళ ముఖం ఎలా చూపించేది,
లేదా సమాజం ఏమంటుందో ఏమో, ఎవరేమనుకుంటారో ఏమో, ఇలాంటి భయాల వల్ల వాళ్ళు ఇటువంటి పరిస్థితులను సృష్టించుకుంటున్నారు. అంటే సూసైడ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. చూడండి, అంటే ఇక్కడ మన వాక్కుని మనం ఎలా ఉపయోగిస్తున్నామో గమనించండి. సో ఏదో తక్కువ మార్కులు వచ్చాయి, ఏదో పాపం జస్ట్ పాసే అయ్యాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, తిట్టేస్తాం బాగా, దేనికి పనికి రావు, నీకు ఫీజు కట్టడమే దండగా. కానీ అక్కడ చూడండి, అక్కడ పిల్లవాడిని కూడా మనం అర్థం చేసుకోవాలి. పోతే పోనీ నాన్న, పాస్ అయిపోయావు కదా, పోనీలే, ఏం ఈసారి వదిలేసే, నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా కష్టపడు, కొంచెం బాగా చదువు. ఇప్పుడు 40 మార్కులు వచ్చాయి, రేపు ప్రొద్దున 50 మార్కులు ట్రై చేయి, లేదా 60 మార్కులు ట్రై చేయి, వస్తాయి, నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, నువ్వు చెయ్యి అని మంచి మాటలతో వాళ్ళని మోటివేట్ చెయ్యాలి. అంతేగాని వాళ్ళని నీకు చేత కాదు, నువ్వు దద్దమ్మ, నువ్వు చవట, దేనికి పనికి రావు అని తిడుతూ ఉంటే వాళ్ళు ఎంత మానసికంగా ఎంత బాధపడతారు చెప్పండి. సో ఈ భయాల వల్ల వాళ్ళు ఏ పని వాళ్ళు చెయ్యలేరు అసలు. వాళ్ళు చెయ్యాలనుకున్న భయం కారణంగా వాళ్ళు ఏ పని సరిగా చెయ్యలేరు వాళ్ళు. సో కాబట్టి అక్కడ పిల్లల దగ్గర మనం ఎటువంటి మాటలను ఉపయోగిస్తున్నాం, సో అవి చెక్ చేసుకోవాలి. ఎంతసేపు వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, మోటివేట్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. థామస్ ఆల్వా ఎడిసన్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఒక గొప్ప సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్, బల్బును కనుక్కున్నటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ ఆయన. మరి ఆయన చిన్నతనంలో ఏం జరుగుతుందంటే, స్కూల్కి వెళ్తూ ఉంటాడు కదా, ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు స్కూల్కి పంపిస్తూ ఉంటారు కదా పేరెంట్స్. ఒకసారి టీచర్స్ ఒక ఉత్తరం రాసి ఆ బిడ్డ చేతిలో పెట్టి, ఇది నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర ఇవ్వు అని చెప్తారన్నమాట. సరే అని చెప్పి ఆ బిడ్డ భద్రంగా ఆ ఉత్తరం తీసుకొచ్చి ఆ ఇది వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చి, ఇది టీచర్ ఇచ్చిందమ్మా నీకు ఇవ్వమని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర ఇస్తాడు. మరి ఆ ఉత్తరం తెరిచి చూస్తే అందులో ఏముంటుందంటే, మీ పిల్లవాడికి బుద్ధి మాంద్యము, మీ బిడ్డకు చదువు చెప్పడం మా వల్ల కాదు, మీరు స్కూల్కి పంపించకండి అని చెప్పి రాసి ఉంటుందన్నమాట. ఏ తల్లికైనా బిడ్డ గురించి అలా నెగిటివ్ గా రాస్తే ఏ తల్లికైనా బాధ వేస్తుంది కదా. సో అలాగే ఆ తల్లికి కూడా ఒక్క నిమిషం బాధ అనిపిస్తుంది, వెంటనే కళ్ళు తుడుచుకొని ఆ బిడ్డ గమనిస్తూ ఉంటాడు కదా, పిల్లల ముందర ఏడ్చకూడదు కదా, అందుకనేసి టక్కని ఆ కన్నీళ్లు తుడుచుకుంటుంది అనమాట. బిడ్డ ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు, ఆ ఉత్తరంలో ఏం రాసింది అని అడిగితే, ఏం లేదు నాన్న, ఏం లేదు, నువ్వు చాలా బాగా చదువుతావు అంట, మీ పిల్లవాడికి చదువు చెప్పే యోగ్యత మాకు లేదు, చాలా బాగా చదువుతాడు మీ బిడ్డ, సో మీ బిడ్డను స్కూల్కి పంపించకండి అని చెప్పి రాసుంది అని చెప్తుంది అనమాట ఆ తల్లి. మరి చూడండి, ఆ బిడ్డను అప్పటి నుంచి ఇంట్లో పెట్టుకొని చదువు నేర్పిస్తూ చివరకు పెరిగి పెద్దవాడిన తర్వాత ఒక గొప్ప సైంటిస్ట్ అవుతాడు. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. అంటే స్కూల్ నుంచి పంపించేస్తారు బుద్ధి మాంద్యం అని చెప్పేసి, చదువు రాదు వీడికి, మా వల్ల కాదు వీడికి చదువు నేర్పించడం అని చెప్పి స్కూల్ నుంచి పంపించేస్తారు. అలాంటి బిడ్డని ఆ తల్లి యొక్క వాక్ శక్తి ఒక గొప్ప సైంటిస్ట్ గా తయారు చేసింది. చూడండి, వాక్కుకున్న శక్తి అలాంటిది ఫ్రెండ్స్, అంత గొప్పది వాక్ శక్తి అనేది. సో అందుకే ఎప్పుడు కూడా మన వాక్కు దోషరహితంగా ఉండాలి. ఏమో ఏ సెకండ్ లో ఎవరిలో ఏ పరివర్తన వస్తుందో ఎవరికి ఏం తెలుసు, ఏ మాట ద్వారా వాళ్ళలో పరివర్తన వస్తుందో చెప్పలేము మనం. ఎప్పుడు మనము పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ సరి అయిన వాక్కును ఉపయోగించాలి. ఎప్పుడు ఇతరుల్ని డిస్కరేజ్ చేసే విధంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఎప్పుడు ఇతరుల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, మోటివేట్ చేసే విధంగా ఉండాలి. ఎప్పుడు ప్రేమపూరితమైన మాటలనే మాట్లాడాలి. సో ఎంత గొప్ప శక్తివంతమైనది ఈ మాట అనేది మనం ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక వాక్కును ఉపయోగించి ఒక జీవితాన్నే మార్చేయచ్చు. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అభిప్రాయంతో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తి నేను మూర్ఖుడిని,
నాకేమి చేత కాదు అనే అభిప్రాయంతో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతడు ఏదైనా సరే ఏ పని చేసినా అది మూర్ఖంగానే కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక పని చేసి నేను చాలా తెలివిగల వాడిని అని అనుకుంటాడు. అయితే మళ్ళా వెంటనే నేను మూర్ఖుడిని, లేకపోతే నేను ఈ పని చేస్తానా, మళ్ళా అంటే అట్లా చుట్టి ఎన్నో రకాలుగా ఆలోచించి చివరకు ఆ మూర్ఖత్వానికే మళ్ళా వచ్చి అతుక్కుపోతూ ఉంటాడు. అంటే అదే అభిప్రాయంతో ఉంటాడు. కానీ ఏ పని చేసినా కూడా సాటిస్ఫై కాలేడు. నేను మూర్ఖుడిని, అందుకే నాకేమీ చేత కాదు. ఇట్లాంటి మైండ్ సెట్ తో ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక రోజు సడన్ గా ఇంకో వ్యక్తి వచ్చి ఎవరు మిమ్మల్ని మూర్ఖుడు అన్నారు, మీరు మూర్ఖుడు కాదు అనేసి ఎవరైనా అన్నారనుకోండి, ఆ వ్యక్తి ఇప్పుడు ఈ కొత్త మాటల్ని నమ్మి కొత్త ఒప్పందాన్ని చేసుకుంటాడు. అంటే అప్పుడు పాత అభిప్రాయం తొలగిపోయి కొత్త ఒప్పందాన్ని చేసుకుంటాడు. అప్పటి నుంచి అతని జీవితంలో ఎంతో మార్పు వస్తుంది ఫ్రెండ్స్. అతని జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఒప్పందంతో ఉన్నాడు కాబట్టి, నేను మూర్ఖుడిని కాదు, నేను ఒప్పందంతో ఉన్నాడు. అంటే మూర్ఖుడు అనే పంజరం నుంచి మాటకున్న శక్తితో బయటపడ్డాడు ఆ వ్యక్తి. మరి అంత తర్వాత మళ్ళా ఎవరైనా నువ్వు మూర్ఖుడు, ఇప్పుడు అతనిలో నేను మూర్ఖుడిని అనే నమ్మకంతో ఉన్నాడు అనుకోండి, ఎవరైనా వచ్చి నీలాంటి మూర్ఖుడిని నేను ఇంతవరకు చూడలేదని మళ్ళా ఎవరైనా అన్నారనుకోండి, మళ్ళా ఆ మాట అతని మనసులో చేరి మళ్ళా అది స్ట్రాంగ్ అవుతుంది. చూడండి, అంటే ఇక్కడ మాటలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి. సో అందుకే మన వాక్కు దోషరహితంగా ఉండాలి అంటున్నాం. మన వాక్కు ద్వారా మన అభిప్రాయాలు ఇతరుల జీవితాల్లో ఎలా ప్రభావితం చూపిస్తాయో చూడండి ఇక్కడ. అంటే ఎంతసేపు ఇతరుల మాటల్ని నమ్మేస్తూ ఉంటాం మనం, ఇతరుల మాటల్ని అంగీకరిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఈ పని బాగా చేసావంటే, అవునా నేను బాగా చేశాను అని నమ్ముతావు. ఇంకొక వ్యక్తి వచ్చి నువ్వు ఈ పని బాగా చేయలేదు అంటే, అయ్యో ఇది బాగాలేదా అని నమ్ముతాం. చూడండి, అంటే ఇతరుల మాటలు మన పైన ఎలా ప్రభావితం చూపిస్తున్నాయో ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇంకా చూడండి, మనకు మన యొక్క వాక్ శక్తిని మనం ఎలా దుర్వినియోగం చేస్తున్నామో అర్థం చేసుకోండి. మన వాక్కుని ఎంతలా దుర్వినియోగం చేస్తున్నామో, మన మాటలను ఎలా ఉపయోగిస్తూ ఉంటామంటే, ఇతరుల్ని తప్పుపట్టడానికి, ఇతరుల్ని కామెంట్ చేయడానికి, ఇతరుల్ని జడ్జ్ చేయడానికి, తర్వాత ఇతరుల్ని శపించడానికి ఇలా ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కువగా మనం ఇలాగనే ఉపయోగిస్తూ ఉంటాం. కానీ తక్కువ పర్సెంట్ మాత్రం అప్పుడప్పుడు మంచిగానే ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కువ భాగం దుర్వినియోగం చేస్తూ ఉంటాము మన వాక్కు యొక్క శక్తిని. సో ఇక్కడ ఈ మనిషికున్న అతి శక్తివంతమైన కానుక ఏంటి అంటే, కానీ మనం దానిని ప్రతీకారం కోసం మనం ఇంకా ప్రతీకారం నేను ఎలా తీర్చుకోవాలి, వాడు నన్ను బాధ పెట్టాడు కదా, వాడిపైన ఎట్లాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి. సో ఇలా గందరగోళాన్ని సృష్టించుకుంటూ ఉంటాం ఇటువంటి ఆలోచనలు చేస్తూ. ఆ రోజు నన్ను బాధ పెట్టాడు కదా, వాడిపైన ఏదో ఒక రోజు పగ తీర్చుకోవాలి, ఏదో ఒక రోజు ప్రతీకారం తీర్చుకోవాలి, ఊరికే వదిలిపెట్టాను నేను వాడిని. ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఇలా ప్లాన్లు వేస్తూ ఉంటాం. సో అలా మాటలతో గందరగోళాన్ని సృష్టించుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇంకా చూడండి, పిల్లల్లో మనం మాట్లాడే మాటలు ఎలా ప్రభావితం చూపిస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆవిడ ఉంది, పాపం ఆఫీస్కి వెళ్తుంది, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి ఇంట్లో అన్ని పనులు చేసి పాపని స్కూల్కి పంపించి పాపం ఆఫీస్కి వెళ్ళి పగలంతా కష్టపడి సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తుంది ఆ స్త్రీ. పాపము ఒక రోజు విపరీతమైన స్ట్రెస్ అన్నమాట, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్ టెన్షన్స్ ఎక్కువైపోయి పాపము ఇంటికి వర్క్ కష్టం మీద వర్క్ ముగించుకొని
తిరిగి ఇంటికి వస్తుంది. వచ్చేటప్పటికి బాగా టయర్డ్ అయిపోయి ఉంటుంది, బాగా అలసిపోయి ఉంటుంది ఆవిడ. బాగా అలసిపోయి స్ట్రెస్ తో వస్తుంది అనమాట. ఆవిడకి ఎలా ఉంటుందంటే ఆవిడ పరిస్థితి కాసేపు అలా పడుకుంటే చాలబ్బా అనిపిస్తుంది. ఎవ్వరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా కాసేపు అలా రిలాక్స్ అయిపోతే చాలబ్బా అనిపిస్తుంది. అంటే ఆవిడ పరిస్థితి అలా ఉంది, అంత స్ట్రెస్ గా ఉంది. సో ఇంటికి వస్తుంది పాపము, ఇంటికి వస్తుంది అలా పడుకుంటుంది అనమాట. ఇక్కడ స్కూల్ నుంచి వాళ్ళ పాప ఇంటికి వచ్చి ఉంటుంది. ఆ పాప బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, బాగా డాన్స్ చేస్తూ ఎగురుతూ పాటలు పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఖుషిగా ఉంటుంది ఆ పాప. కానీ వాళ్ళ అమ్మను కూడా ఆనందంలో వాళ్ళ అమ్మను కూడా పట్టించుకోదు. వాళ్ళ అమ్మ యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోదు అనమాట. వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళు ఎంతసేపు ఆడుకుంటూ ఎగురుతూ దూకుతూ ఉంటారు, పాటలు పాడుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ పాప. సో ఈ ఈ అమ్మకేమో సౌండ్లు ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు, అరుపులు, ఆ పాటలు, గంతులు ఇవన్నీ ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని కోపంగా అరిచేస్తుంది. గుర్తుందా నీకు, ఎంత ఘోరంగా పాడుతున్నావు చూడు, కొంచెంసేపు నోరు మూసుకొని ఉండు అని చెప్పి ఒక అరుపు అరిచేస్తుంది ఆ బిడ్డని. సో ఆ బిడ్డ ఇంకా అంత ఖుషిగా ఉన్నటువంటి బిడ్డ ఇమ్మీడియట్ గా సైలెంట్ అయిపోతుంది. ఆ బిడ్డకు బాధ వేస్తుంది, అమ్మ అరిచిందే అనేసి. మరి ఆ బిడ్డకి ఏం అర్థం కాదు వాళ్ళ అమ్మ పరిస్థితి. వాళ్ళమ్మ అరిచిండే ఆ కోపం ఒక్కటే ఆ బిడ్డకు అర్థమవుతోంది, కానీ ఆ తల్లి పరిస్థితి ఏంటో తెలియదు. సో అందుకని ఆ పాప ఆ మాటల్ని నమ్మేస్తుంది. నేను ఇంత ఇదిగా పాడుతున్నానా, నా పాట అంత ఘోరంగా ఉందా, మా అమ్మని బాధ పెట్టే విధంగా ఉందా నా పాట, అంత ఇదిగా పాడుతున్నానా, నేను సరిగా పాడటం లేదా, అంత వికారంగా ఉందా నా వాయిస్ అని చెప్పి అప్పటి నుంచి కొత్త ఒప్పందం చేసుకుంటుంది ఆ బిడ్డ. అప్పటి నుంచి కూడా పాటలు పాడమని ఎవరన్నా అడిగినా పాటలు పాడేది కాదు. ఎందుకంటే కొత్త ఒప్పందం చేసుకోండి. ఓ నేను పాటలు పాడితే ఇది నచ్చట్లేదు, మా అమ్మకి నచ్చట్లేదు, ఇతరులకు నచ్చట్లేదు, అందుకని నేను పాటలు పాడకూడదు, నా గొంతు బాలేదు, నేను సరిగ్గా పాటలు పాడటం లేదు అనే కొత్త ఒప్పందంతో ఉంటుందన్నమాట. అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళినా, స్కూల్లో మామూలుగా టీచర్లు లేసి పాట పాడు అంటే పాట పాడేది. అలాంటిది స్కూల్కి వెళ్ళినా పాటలు పాడు అని ఎవరైనా అడిగితే కూడా పాటలు పాడేది కాదనమాట. అంటే ఆ బిడ్డలో ఎన్ని మార్పులు గమనించండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఆ కొత్త అభిప్రాయం ఆ బిడ్డలో ఏర్పడింది. నేను సరిగ్గా పాటలు పాడను, నా పాటలు ఎవరికి నచ్చవు అనేసి కొత్త ఒప్పందంతో ఉంది. అందుకని అప్పటి నుంచి ఆ బిడ్డ పాటలు పాడేది కాదు. ఎందుకంటే నాకు పాటలు పాడడం సరిగా రాదు, ఎదుటి వాళ్ళకి నచ్చదు, ఎదుటి వాళ్ళు నన్ను ఇష్టపడాలంటే నేను పాటలు పాడకుండా ఉండాలి. ఇట్లా కొత్త అభిప్రాయాలతో ఉంటుంది. కొత్త ఒప్పందాలను చేసుకోవడం వల్ల ఆ బిడ్డలో భయం అనేది మొదలైపోయింది. భయం, అనుమానం ఇలాంటివి మొదలయ్యాయి. చూడండి, ఈ మార్పు ఆ బిడ్డలో ఎలా వచ్చింది అంటే తనను ప్రేమించే తల్లి ద్వారానే ఈ మార్పుకు గురయ్యింది. సో చూడండి, ఒక మాట, ఆ తల్లి యొక్క మాట ఎంత పని చేస్తుందో ఇక్కడ గమనించండి. సో తన యొక్క క్షుద్రమైన మాటను వాడి తన కూతురి పైన ఒక పంజరాన్ని ఏర్పరిచింది ఆ తల్లి. అంటే తన మాటకున్న శక్తి ఏమిటో తనకు తెలియడం లేదు. ఎటువంటి మాట్లాడుతున్నామో మనందరి పరిస్థితి అదే ఫ్రెండ్స్. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నామో మనకు తెలియడం లేదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏది మాట్లాడారో అదే మాట్లాడేస్తున్నాం. అంతేగాని ఎలాంటి మాటలు ఉపయోగిస్తున్నాం, ఆ మాటలు ఎదుటి వాళ్ళలో ఎటువంటి అభిప్రాయాలు ఏర్పరుస్తున్నాయి, ఎటువంటి ఏ విధంగా ప్రభావితం చూపిస్తోంది, ఇవన్నీ మనకు అర్థం కావడం లేదు. మన జీవితాల్లో కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగే ఉంటాయి. తొంగి చూసుకుంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. అంటే ధ్యానానికి వచ్చిన తర్వాత
మళ్ళా ఈ భయాలు ఇవన్నీ తొలగిపోతాయి. కానీ ధ్యానానికి ముందు ఎవరైనా ఒక మాట అన్నారంటే టక్కని ఇమ్మీడియట్ ముడుచుకుపోతాం. నిజంగా అంత ఘోరంగా ఉందా నా పాట అని గొంతు మూసేసుకుంటాం. ఓపెన్ గా నలుగురిలో పాడలేం, నలుగురిలో ఆడలేం, ఏమి చేయలేం. ఒకరు ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేశారనుకోండి, క్లోజ్డ్ మైండ్ అయిపోతుంది, క్లోజ్డ్ గా అయిపోతాం మనం. మళ్ళా ఇతరుల ముందు ఫ్రీగా మాట్లాడాలన్నా, ఫ్రీగా పాట పాడాలన్నా చెయ్యలేం ఆ పని. అదే అంటే ఇలా జరుగుతూ ఉంటుంది చూడండి. మన వాక్కుని ఏ విధంగా దుర్వినియోగపరుస్తూ ఉంటామో మనకు తెలియకుండా అది జరిగిపోతూ ఉంటుంది. సో అవేర్నెస్ ఉండాలి ఫ్రెండ్స్, ఎరుక ఉండాలి. ఎటువంటి మాటలు నా నోటి నుంచి వస్తున్నాయి, నేనేం మాట్లాడుతున్నాను గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మన మాటలు ఒక బ్లాక్ మ్యాజిక్ లా పనిచేస్తూ ఉంటాయి. మనం ఏం మాట్లాడుతూ ఉంటామో మనకే తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటాం. మరి ఇలా ప్రభావితం చూపిస్తాయా మన మాటలు ఎదుటి వాళ్ళ జీవితాల్లో అనే ఎరుక కూడా మనకు ఉండదు. అసలు ఎరుక లేకుండా మాట్లాడేస్తూ ఉంటాం. చూడండి, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి అనేసి ముందు రోజు డిసైడ్ చేసుకుంటాం. ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి అనేసి ఎంతో ఖుషీగా ఉదయాన్నే తొందరగా నిద్ర లేసి అన్ని పనులు చక్కచక్కగా ముగించుకొని బాగా రెడీ అయ్యి ఫంక్షన్ కి వెళ్తాము అని చెప్పి ఎంతో ఇష్టంగా మనకు ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాము. మనకు కావలసిన విధంగా రెడీ చేసుకుంటాము. మరి ఆ అద్దం ముందర నిలబడి ఖుషిగా ఇంకా ఫంక్షన్ కి వెళ్ళాలి, అందరినీ కలవాలి అనే ఆనందంతో రెడీ అవుతూ ఉంటాం. అవునా కదా? ఒక గంట సేపు బాగా చక్కగా రెడీ అవుతాం, బాగా తయారవుతాం. సో అంత లోపల మన ఫ్రెండ్ వస్తుంది, ఇద్దరం కలిసిపోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాం కదా. సో అంత లోపల ఫ్రెండ్ వస్తుంది అనుకోండి. ఫ్రెండ్ వచ్చి ఇంకా సరే రెడీనా పోదామా అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఫ్రెండ్ అడుగుతుంది ఆవిడ్ని, ఏంటి నువ్వేంటి అలా రెడీ అయినావే, అదేంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావే, అసలు ఆ డ్రెస్ ఏంటి అసలు బానే లేదు, కాంబినేషన్ అస్సలు బాగా కలర్ కాంబినేషన్, ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావే అని ఫ్రెండ్ అడిగింది అనుకోండి. అయిపోయి ఇంకా ఫంక్షన్ అంతా కూడా ఆ ఆనందం అంతా, ఇంకా ఆనందం ఉండదు, దిగులు, నా డ్రెస్ బాగాలేదా, మనసంతా డ్రెస్ మీదే ఉంటుంది ఇంకా. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఏదైతే తన అభిప్రాయాన్ని ప్రకటించిందో దాన్ని ఈవిడ అంగీకరించింది. అంటే మాటలతో ఇది ఈ మాటలు ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తాయో గమనించండి. ఇక్కడ అంతవరకు ఉన్నటువంటి ఆనందం కాస్త ఏమైపోతుంది, నీరు గారిపోతుంది. ఇంక ఇదే ఆలోచన, ఫంక్షన్ అంతా ఎంజాయ్ చెయ్యం, నా డ్రెస్ బాగాలేదేమో, అందరిలో నేను ఇలా తిరగాలి, ఎలా నేను అని చెప్పి ఇదే ఫీలింగ్సే, ఇవే ఆలోచనలే. ఫంక్షన్ ఎంజాయ్ చేయలేదు, అక్కడ అందరినీ కలిసిన ఎంజాయ్మెంట్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మన ఫ్రెండ్ నిజంగా ఆవిడ ఏ ఉద్దేశంతో అనిందో మనకు తెలియదు. జస్ట్ మనల్ని బాధ పెట్టడానికి కూడా అని ఉండొచ్చు, లేదంటే ఏ ఉద్దేశంతో అయినా అని ఉండొచ్చు. ఇది ఆమె యొక్క అభిప్రాయం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ మాటల్ని నమ్మేస్తున్నాం, అంగీకరిస్తున్నాం, మన మనసులోకి ఎక్కించుకుంటున్నాం. అందుకే అక్కడ బాధపడుతున్నాం, ఆనందాన్ని కోల్పోయాం. ఎందుకంటే ఇతరుల మాటలు ఎవరేమంటే చాలు అదంతా మనసుకు వేసేసుకుంటూ ఉంటాం, దాన్ని అంగీకరించేస్తూ ఉంటాం, ఆ నమ్మకంతో ఉంటాం. నిజమేమో వాళ్ళు చెప్పింది, నా డ్రెస్ నిజంగా బాగాలేదేమో. చూడండి, మనం ఇష్టంగా మనమే వేసుకుంటాం, నేను ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకొని ఫంక్షన్ కి వెళ్ళాలి అని ఇష్టంగా అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి దాన్ని నమ్మి అది మనసుకి వేసుకోవడం వల్ల ఆ ఎంజాయ్మెంట్ మనమే దూరం చేసుకుంటాం, ఆనందాన్ని మనమే దూరం చేసుకుంటున్నాం. చూడండి, సో మనం ఆ యొక్క అభిప్రాయాన్ని, మన ఫ్రెండ్ యొక్క అభిప్రాయాన్ని అంగీకరించి ఆ ఒప్పందం చేసుకోవడం వల్లనే దుఃఖపడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మన వాక్కుల్ని ఎలా దుర్వినియోగం చేసుకుంటాం. ఎవరిష్టం వాళ్ళది కదా, మనం ఎందుకు ఇంకొకరిని కామెంట్ చేయాలి? వాళ్ళు ఇష్టంగా వేసుకున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్.
కానీ మనం మాటల్లో మనం తెలియకుండా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడేస్తాం. సో అలా మన వాక్కుల్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాం. గమనించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయ, ప్రతి ఒక్కరి ఇష్టాన్ని గౌరవించాలి. చూడండి, మనం మాటల్ని ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇతరుల్ని కామెంట్ చేసే విధంగా మాట్లాడకూడదు, ఇతరుల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు, ఇతరుల్ని జడ్జి చేసే విధంగా మాట్లాడకూడదు. ఎప్పుడు మన వాక్కు దోష రహితంగా ఉండాలి. ఎప్పుడు సరియైన వాక్కునే ఉపయోగించాలి. ఇంకా చూడండి, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసారనుకోండి, అక్కడ అనవసరమైన మాటలే మాట్లాడుతుంటారు. దీన్ని గాసిప్ అంటారు, అవునా కాదా? గాసిప్ అండ్ గాసిప్ అనేది ఇది ఒక భయంకరమైన విషం. దీన్ని మనం గాలి కబుర్లు అంటారు చూడండి. ఇది ఒక భయంకరమైన విషయం. దీన్ని బ్లాక్ మ్యాజిక్ యొక్క భయంకర రూపం అని కూడా అంటారన్నమాట. ఇది ఎలా ఎఫెక్ట్ ప్రభావితం చూపిస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పాపం ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక స్టూడెంట్ పాపం ఐఐటి ఎగ్జామ్ రాయాలి. పాపం మ్యాథ్స్ లో చాలా వీక్ గా ఉంటాడు ఆ అబ్బాయి. అందుకని ఒక చక్కటి మంచి ట్యూషన్, ఎవరైనా బాగా మంచి కోచింగ్ ఇచ్చే ట్యూషన్స్ ఏవైనా ఉంటే, ఏదైనా బాగా టీచ్ చేసే టీచర్స్ ఎవరైనా ఉంటే ఆ ట్యూషన్ కి వెళ్దాము అని చెప్పి పాపం కొంతకాలంగా సెర్చ్ చేస్తూ ఉంటాడు. మంచి టీచర్ దొరికితే బాగుంటుంది, నేను మ్యాథ్స్ లో ఇంకా డెవలప్ అవ్వచ్చు, ఐఐటిలో మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి పాపం ఎన్నో ఆలోచనలు చేసి వెతికి 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 లాస్ట్ ఒక ట్యూషన్ దొరుకుతుంది అనమాట. ఫలానా టీచర్ బాగా చెప్తాడు, వెళ్ళు అని చెప్పి తెలుస్తుంది, ఏదో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ ని పట్టుకొని ఆ ట్యూషన్ లో జాయిన్ అవుతాడు. సో అలా ఫస్ట్ డే ట్యూషన్ కి వెళ్తాడు. ఆ టీచర్ యొక్క టీచింగ్ బాగా నచ్చుతుంది అనమాట. పోనీ బాగా చెప్తున్న టీచర్, బాగా చదువుకుందాము అనే అభిప్రాయంతో ఉంటాడు అనమాట. సెకండ్ డే వెళ్తాడు. సెకండ్ డే కూడా సేమ్ ఫీలింగ్, చాలా బాగా చెప్తున్నాడు కదా టీచర్ అని ఎంతో సాటిస్ఫాక్షన్ తో ఉంటాడు. తర్వాత ఇంకా మూడో రోజు ట్యూషన్ అంతా అయిపోతుంది, బయటకు వస్తాడు. బయటకు వెళ్ళి అలా వెళ్తూ ఉంటే సడన్ గా ఇంకొక ఫ్రెండ్ కనిపిస్తాడు. ఫ్రెండ్ కనిపించి, అదేంట్రా నువ్వు ఈ ఏరియాలో తిరుగుతున్నావే, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఈ స్టూడెంట్ ఏమంటాడంటే, ఏం లేదు, ఇంకా నేను మ్యాథ్స్ కోసము ఇక్కడ ట్యూషన్ కి వస్తున్నాను అనేసి చెప్తాడనమాట. చాలా బాగా చెప్తున్నాడు అనేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, అయ్యో ఈ ట్యూషనా, ఆయనకేం వస్తుంది, ఆయనకి ఏ నాలెడ్జ్ లేదు, పైగా అతను మంచి వ్యక్తి కూడా కాదు, స్వభావం కూడా మంచిది కాదు, ఈ ట్యూషన్ కి ఎందుకు వస్తున్నాను, శుద్ధ వేస్ట్, అతనికి ఏ నాలెడ్జ్ లేదు అనేసి చెప్తాడు. మరి ఈ మాటలు ఈ వ్యక్తి, ఈ స్టూడెంట్ యొక్క మనసులోకి ఎక్కుతాయి. మరుసటి రోజు ఇంకా ఈ మాటలు ఎక్కించుకున్నాడు కదా, ఈ అంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాటలన్నీ ఇతని మనసులోకి ఎక్కాయి. సో ఇంకా మరుసటి రోజు ట్యూషన్ కి వెళ్తాడు. వెళ్ళి ఆ క్లాస్ వింటూ ఉంటాడు. ఆ క్లాస్ విన్నప్పుడంతా వాళ్ళ ఫ్రెండ్ మాటలే గుర్తొస్తూ ఉంటాయి. అతనికి ఏమొస్తాయి, అతను క్యారెక్టర్ కూడా మంచిది కాదు, అతను ఇలాంటోడు, ఏదేదో చెప్పింటాడు కదా. ఆ దృష్టితో వాళ్ళ ఫ్రెండ్ ఏ మాటలైతే ఎక్కిస్తాడో ఆ మైండ్ తో, వాళ్ళ ఫ్రెండ్ యొక్క మైండ్ తో ఆ టీచర్ ని చూడడం మొదలు పెడతాడు. సో అంటే చూడండి, ఏ గాసిప్ అయితే ఈ వ్యక్తిలో ఎవరైతే అందించారో ఆ కళ్ళతోనే ఆ టీచర్ ని చూడడం మొదలు పెడతాడు. అలా చూస్తున్నాను ఆ టీచర్ ని, ఆ కళ్ళతో చూస్తున్నానన్న విషయం కూడా ఈ స్టూడెంట్ కి తెలియదు. తర్వాత ఏం చేస్తాడు, తన టీచర్ చెప్పేదంతా కూడా ఇంకా ఇంకా నెగటివ్ అభిప్రాయం పడిపోయింది కదా, టీచర్ మంచోడు కాదు, క్యారెక్టర్ మంచిది కాదు, అతనికి ఏ నాలెడ్జ్ లేదు, నెగటివ్ అభిప్రాయంతో చూస్తున్నాడు కదా. ఇక క్లాస్ నచ్చట్లే. అంతేకాదు, ఆ క్లాస్ లో ఉన్న ఇతరులందరిలో కూడా ఆ విషయాన్ని నింపుతాడు.
ఏ గాసిప్ అయితే ఇతని మనసులోకి వేసుకున్నాడో ఆ గాసిప్ ని అందరి మనసుల్లోకి ఎక్కిస్తాడు. టీచర్ ఇలాంటి వాడంట, మోసగాడంట, చెడ్డవాడంట. మరి అందరూ అదే దృష్టితో చూడడం మొదలు పెడతారు. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ ఆ టీచర్ ని ఇప్పుడు ఈ స్టూడెంట్ నిందిస్తున్నాడు. మరి ఆ టీచర్ గురించి ఏమైనా నిజంగా ఏమైనా ఆ టీచర్ గురించి తెలుసా అంటే అసలు ఏమీ తెలియదు. ఎప్పుడు ఆ టీచర్ ఇంతకు ముందు అసలు టీచర్ గురించి ఏమీ తెలియదు అని ఒక చిన్న తప్పుడు సమాచారం. నిజంగా ఆ టీచర్ చాలా మంచి వ్యక్తి అన్నమాట. కానీ ఆ తప్పుడు సమాచారం, చిన్న అపార్థం అనేది అది విని అది నిజమని నమ్మి మరి ఆయన గురించి ఏమీ తెలియకుండానే ఆ విషయాన్ని అందరిలోకి నింపేయడం జరిగింది. అంటే దీనికి అందరికీ కారణం చిన్న కంప్యూటర్ వైరస్. చూడండి, చిన్న వైరస్, చిన్న గాసిప్. ఈ గాసిప్ అనేది ఎంత భయంకరమైన విషమో చూడండి. అంటే ఈ గాసిప్ అనేది వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచుతుంది ఫ్రెండ్స్. అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది. అది నిజమా కాదో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలియదు. ఆ టీచర్ పైన కోపం ఉండొచ్చు. టీచర్ బాగా చదువు అని చెప్పి అర్చి ఉండొచ్చు. మనసులో ఈ కోపాన్ని పెట్టుకొని టీచర్ పైన ఆ కోపంతో వాళ్ళ ఫ్రెండ్ కి లేనిపోని కల్పించి చెప్పుండొచ్చు. సో ఏదో మరి ఏ ఉద్దేశంతో వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడో తెలియకుండా ఆ టీచర్ గురించి సత్యాసత్యాలు తెలుసుకోకుండా మరి విన్న విషయాలపై అందరి మనసుల్లో నింపేస్తుంది. అందరిలోనూ ఆ విన్న విషయాన్ని అందరిలో నింపేస్తుంది. ఈ గాసిప్ అనేది ఎంత భయంకరమైన విషమో చూడండి. అందరి బుర్రలు చెడిపోతాయి లాస్ట్ కి. చూడండి, ఎవరికైనా కాసేపు ఇప్పుడు ఎవరినైనా కలుస్తామనుకోండి, మరి అవి ఇవి మాట్లాడి ఇంటికి వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది? అబ్బా, తలంతా భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఇవి అక్కర్లేని మాటలన్నీ బుర్రకేసుకొని వచ్చాం. అనవసరమైన మాటలు మాట్లాడడము, అనవసరమైన మాటలు వినడము, దీనివల్ల ఏమవుతుంది? తలంతా బుర్ర వేడెక్కేస్తుంది. ఇంటికి వస్తే మరి ఆ బరువు దించుకోవడానికి మళ్ళా విన్న విషయాలను అందరికీ చెప్పేస్తూ ఉంటాం. అందరితో షేర్ చేసుకుని ఆ వైరస్ ని అందరికీ వ్యాపింపజేస్తాం. ఏదైతే మనలోకి ఎక్కించుకున్నామో ఆ వైరస్ ని మళ్ళీ అందరికీ ఎక్కించేస్తూ ఉంటాం. అవి అవసరం అంటే అవసరం లేదు, అన్ని పనికి రానివే. కానీ విన్న విషయాల్ని ఊరికే వదిలేస్తామా అంటే అవన్నీ మోసుకొని వచ్చి మళ్ళా అందరికీ చెప్పేస్తూ ఉంటాం. మరి ఎక్కడో వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళంట, వాళ్ళు అలాంటి వాళ్ళంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు అసలు తెలియని కూడా తెలియదు. ఎవరో చెప్పారు, ఇక్కడ మనం నమ్మేస్తున్నాం. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియకుండా ఏదో విన్న విషయాలను నమ్మేస్తున్నాం. నమ్మేసి నమ్మడమే కాదు, మళ్ళా దాన్ని అందరికీ ఎక్కించేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇలా మన వాక్కుల్ని ఎంత దుర్వినియోగం చేస్తూ ఉంటామో గమనించండి ఫ్రెండ్స్. అందుకే మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. మనకు తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడకూడదు. అంటారు కదా, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. అంటే మన ముఖం చూసి మనం ఏంటో, మన మనసు ఏంటో చెప్పొచ్చు. టాక్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. మన వాక్కును బట్టి మన ఆత్మస్థితిని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా తూచి మాట్లాడాలి. ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఏది అవసరమో అదే మాట్లాడాలి, ఏది ఉపయోగమో అదే మాట్లాడాలి. అనవసరమైన మాటలు ఒక్కటి కూడా మన నోటి నుంచి బయట రాకూడదు. అవసరమైతే మాట్లాడాలి, అవసరం లేదా చేసేయాలి. మన నోట్లో ఫిల్టర్స్ పెట్టుకోవాలి. అంటే మన నోటి నుంచి మనకి ఏదైనా ఒక మాట బయట వస్తుంది అంటే ఇది అక్కడ అవసరమా, ఇది వాళ్ళకు ఉపయోగమా, అని ఇది సత్యమైనదా అని తెలుసుకొని మాట్లాడాలి. అవసరమైతే మాట్లాడాలి, సత్యమైనదైతే మాట్లాడాలి, ఇది అక్కడ ఉపయోగం అయితేనే మాట్లాడాలి. ఇప్పుడు ఒక మాట అనవసరం అనుకోండి, సర్లే కట్ చేసేయాలి. ఆ మాటను బయట కూడా రానికూడదు. ఎప్పుడు వాక్కును సరి అయిన విధంగా ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఎప్పుడు వాక్కును దుర్వినియోగం చేయకూడదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇది మొదటి ఒప్పందం. అంటే మన వాక్కును ఎలా దుర్వినియోగం చేస్తూ ఉంటామో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు మనం.
అర్థం చేసుకున్నప్పుడు మన వాక్కుని సరివైన విధంగా ఉపయోగించడం నేర్చుకుంటాం. ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకా క్లుప్తంగానే నేర్చుకుంటాం. రెండవ ఒప్పందం ఏంటి అంటే దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. చూడండి, ఇది మొదటి ఒప్పందానికి రిలేటెడ్ గానే ఉంటుంది అనమాట. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇప్పుడు మన చుట్టూ ఏం జరిగినా దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. ఇప్పుడు ప్రతిదీ మనం వ్యక్తిగతంగా తీసుకుంటున్నామంటే దానికి కారణం ఏంటంటే ఎవరేం చెప్తే దాన్ని అంగీకరించేస్తూ ఉంటాం. ఎవరేం చెప్తే ఇతరుల మాటలు మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ విషయం మన బుర్రలోకి ఎక్కుతుంది. ఎందుకంటే వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు, నా గురించే వాళ్ళు అనుకుంటున్నారు. సో అంటే చిన్నప్పటి నుంచి మనకు ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోవడం అలవాటు అయిపోయింది. ఎవరేమన్నా సరే ప్రతిదీ మనసుకేసేసుకుంటూ ఉంటాం, ప్రతిదీ అంగీకరించేస్తూ ఉంటాం. సో అందుకని దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మనం దాన్ని అంగీకరిస్తేనే కదా ఆ బాధ మనకి. దేన్ని మనసుకేసుకోకపోతే ఏం బాధ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఇంటికి వస్తాడు, పాపం ఏదో బాగా తిరిగి అలసిపోయి ఇంటికి వస్తాడు. భార్యను కాఫీ పెట్టి అని అడుగుతాడు. అట్లా కాఫీ పెట్టివా, చాలా టయర్డ్ గా ఉందని అడుగుతాడు. పాపం ఆవిడ పెట్టిస్తానంటుంది, కానీ అంత లోపల చాలా బిజీగా ఉంటుంది అనమాట. ఎన్నో పనులు, ఆ పనుల మధ్యలో చాలా బిజీగా ఉంటుంది. ఆ ఒక్క సెకండ్ మర్చిపోతుంది. అంత లోపల ఇంట్లో మిగతా వాళ్ళు ఉంటారు చూస్తారా, వాళ్ళు ఈ భర్త దగ్గరకు వచ్చి అంటారు, చూసావా నీ భార్య నువ్వు కాఫీ అడిగావు కానీ అసలు ఏం పట్టించుకోవచ్చు చూడు అనేసి. ఈ భర్త ఏం చేస్తాడు, ఆ మాటని అంగీకరించేస్తాడు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల ఇంకా భార్యని అపార్థం చేసుకుంటాడు. చూడు ఎంత కేర్లెస్ నేనంటే, నీకు కనీసం కాఫీ పెట్టి అని అడిగితే కూడా నీకు కాఫీ పెట్టించే పురుసత్తు కూడా లేదా నీకు, ఎంత కేర్లెస్ నేనంటే నీకు అని చెప్పి భార్య పైన 4 మాటలు అంటాడు, చివాట్లు పెడతాడు. ఈ భార్య ఏంటి, నా భర్త నన్ను తిడుతున్నాడని మళ్ళా దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని ఇమ్మీడియట్ రియాక్ట్ అయిపోతుంది అనమాట. నేను ఎంత చేస్తాను, ఎంత కష్టపడుతున్నా, నన్ను అంటావే నువ్వు ప్లస్ ఈ భార్య, ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. అదే ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ వచ్చి నీ భార్య చూడు నీ కాఫీ అడిగినా ఇవ్వలేదు అన్నప్పుడు ఆ భర్త భార్య మనస్సుని అర్థం చేసుకుని ఉంటే, నువ్వు బిజీగా ఉంది పాపం మర్చిపోయిందేమో, ఒక్కసారి గుర్తు చేద్దాం అని పాజిటివ్ గా ఆలోచించుంటే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. సో ఎవరేం చెప్తే మనకేంటి చెప్పండి, మన బుర్రతో మనం ఆలోచించాలి. ఎవరు ఏది చెప్తే దాన్ని అంగీకరించేస్తే ఎలా. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు ఫ్రెండ్స్. వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడే సమస్యలు తలెత్తుతాయి. అర్థం చేసుకోవాలి, ఈ భార్య భర్త యాంగిల్లో ఆలోచించాలి, భర్త భార్య యాంగిల్లో ఆలోచించినప్పుడు ఏ సమస్యలు ఉండవు. అంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి, ఓపెన్ మైండ్ ఉండాలి, అర్థం చేసుకోవాలి, పరస్పరం అవగాహన ఉండాలి. అప్పుడు ఏ సమస్యలు తలెత్తవు, ఏ దుఃఖాలు ఉండవు, ఏ బాధలు ఉండవు. సో అలా కాకుండా ఎవరేం చెప్తే దాన్ని అంగీకరిస్తున్నాం అనుకోండి, అనవసరమైన అపార్థాలు చోటు చేసుకుంటారు. మరి అక్కడ దుఃఖంతోనే ఉంటాం మనం. మరి ఆనందంగా ఎలా కలుగుతాం చెప్పండి. సో ఇప్పుడు నువ్వేంటి అలా లావుగా ఉన్నావని ఎవరైనా నన్ను వచ్చి అడిగారనుకోండి, దాన్ని నేను అంగీకరిస్తే నాకు దుఃఖం. ఇది వాళ్ళ యొక్క అభిప్రాయం. నీలే లావుగా ఉన్నానా అనుకుంటాడా, అనుకోనిలే, వాళ్ళ అభిప్రాయం ఇది, అంతే కదా. నేను నా మనసుకి వేసుకోలేదు అనుకోండి, నేను ఫ్రీగా ఉంటాను, నేను హాయిగా ఉంటాను, నేను స్వేచ్ఛగా ఉంటాను. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోనియండి. ఒక వ్యక్తి నన్ను బెదవా అన్నాడు అనుకోండి, నేను బెదవని అయిపోతాను, వాడే అభిప్రాయం. దాన్ని నేను అంగీకరిస్తే, దాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకుంటే నాకు బాధ కలుగుతుంది. నేను అస్సలు పట్టించుకోలేదు, నేను మనసు కూడా వేసుకోలేదు అనుకోండి, నేనే హాయిగా జీవిస్తాను, హాయిగా ఉంటాను నేను. సో దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం వల్ల ఎక్కడ ఉన్నా, ఎంత మందిలో ఉన్నా మనం హాయిగా జీవించగలుగుతాం, ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండగలుగుతాం. ఎంత మందిలో ఉన్నా
ఏ ప్లేస్ లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హాయిగా ఉంటాను. వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడే మనకు దుఃఖం కలుగుతుంది ఫ్రెండ్స్. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఇప్పుడు వాళ్ళకి తోచింది వాళ్ళు అంటారు. ఎవరో ఇప్పుడు నా పైన చాడీలు చెప్పారు, చెడుగా చాడీలు చెప్పారు. నేను వ్యక్తిగతంగా దాన్ని కూడా నేను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంది నాకేం సంబంధం? నేనేం చెయ్యాలో, నేను ఎలా ఉండాలో అలా ఉంటాను. వాళ్ళ అభిప్రాయాలు నాకెందుకు చెప్పండి? ఎవరు నా గురించి చెడుగా అనుకుంటే నాకేంటి? నేను ఎలా ఉండాలో నేను అలా ఉంటాను. నేనేం చెయ్యాలో అది చేస్తాను. అలా మనము మనకు మనకు నచ్చిన విధంగా మనం ఉండాలి. అంతేగాని వాళ్ళెవరో ఏమో అనుకుంటారని అక్కడ వాళ్ళ కోసం జీవించడం కాదు, మన కోసం మనం జీవించాలి. ఇతరులతో మనకి ఏ సంబంధం లేదు ఫ్రెండ్స్. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. మహాత్ములందరూ బోధించేది ఇదే. ఒక బుద్ధుడు కానివ్వండి, జీసస్ క్రైస్ట్ కానివ్వండి, దేన్ని నువ్వు వ్యక్తిగతంగా తీసుకోవద్దు, ఇదే బోధిస్తారు. మరి చూడండి, ఆ జీసస్ క్రైస్ట్ సిలువ వేస్తారు ఆయన కాళ్ళకి చేతులకి. అప్పటికి కూడా ఆయనకి దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు ఆయన. అప్పుడు కూడా భగవంతుడి ఇదే ప్రార్థిస్తాడు ఆయన. ఓ భగవంతుడా, మరి ఓ తండ్రి, వీళ్ళకి ఏమీ తెలీదు, వీళ్ళ అజ్ఞానంతో ఉన్నారు, దయచేసి వీళ్ళని క్షమించండి. ఎంత కరుణ చూడండి. మరి అంత బాధ. ఇప్పుడు మేకులేసి సిలువ కాళ్ళకి చేతులకి కొడుతున్నారంటే మరి ఎంత నరకంగా ఉంటుంది, అది ఎంత వేదనగా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. మరి అయినా కూడా అక్కడ ఎంత సహనం చూడండి, ఎంతటి సహనం, ఎంతటి కరుణ. ఓ తండ్రి, వీళ్ళకి ఏమీ తెలియదు, దయచేసి వీళ్ళని క్షమించు, వీళ్ళ అజ్ఞానంతో ఉన్నారు అంటే దాన్ని కూడా ఆయన వ్యక్తిగతంగా తీసుకోలేదు. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోలేదు. అది తీసుకుంటే బాధ వేస్తుంది, తీసుకోకపోతే ఏ బాధ ఉండదు, హాయిగా ఉంటుంది, ఇంకా జీవించగలుగుతుంది. మరి బుద్ధులు, మరి మహాత్ములు ఎంతమంది ఆ ఎవరిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా వాళ్ళ జీవితాల్లో కష్టాలు లేవా అంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో భరించారు. అయినా కూడా వాళ్ళు ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే దేన్ని వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు. నేను శరీరం అనుకుంటే దుఃఖం వేస్తుంది. నేను శరీరం కాదు, నేను ఆత్మని అనే స్థితిలో జీవించండి, ఏ దుఃఖము మనకు ఉండదు. సో కాబట్టి ఎప్పుడు ఆత్మస్థితిలో మనం చూడాలి, ఆత్మ దృష్టితో చూడాలి. ఏంటుంది చెప్పండి, ఏముంది చెప్పండి? ఏ ఎవరేమంటే మనకేంటి? మనం అది అయిపోతామా? కాము కదా. కాబట్టి దేన్ని మనం వ్యక్తిగతంగా తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఈ 2 ఒప్పందాలతో జీవించి చూడండి. ఇప్పుడు మీ వాక్కు దోషరహితంగా ఉండాలి అనే ఒప్పందంతో మనం జీవించినప్పుడు మన నోటి నుంచి ఎటువంటి ఎటువంటి విషము బయటకు వెళ్ళదు ఫ్రెండ్స్. అదే దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా జీవించినట్టయితే ఎటువంటి విషము మన లోపలికి వెళ్ళదు. ఎటువంటి విషము మన నోటి నుంచి బయటకు రావడం లేదు మొదటి ఒప్పందం ద్వారా. ఎటువంటి విషము మన లోపలికి చేరడం లేదు రెండో ఒప్పందం ద్వారా. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత అద్భుతంగా ఉంటుంది. మన నోటి ద్వారా ఎటువంటి విషయాన్ని బయటకు పంపించడం లే, అంటే సరి అయిన వాక్కులనే మాట్లాడుతున్నాం. తర్వాత దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు. ఒకరు వచ్చి మనల్ని కామెంట్ చేస్తారు, ఏంది అవంట, ఏమన్నా బాగుందా అంటారు. ఏం ఫీలింగ్ ఉండదు మనకి. ఏముంది, వాళ్ళ అభిప్రాయం చెప్పారు, ఓకే, ఏముంది పలాది తక్కువైందా, సరే వేస్తాము అని దాన్ని అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తాం. ఎవరేమంటే మనల్ని పట్టించుకోం పెద్దగా. దేన్ని అంగీకరించం, దేన్ని మనసులోకి వేసుకో. అప్పుడు ఎంత హాయిగా ఉంటాం చూడండి. ఎంత అద్భుతమైన ఒప్పందాలు చెప్పారు మెక్సికన్ మాస్టర్స్. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి టోల్టెక్ 4 ఒప్పందాల ద్వారా అందించారో చూడండి. మీ వాక్కు దోషరహితంగా ఉండాలి, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. ఇంకా 3వది ఊహాగానం చేయకండి. ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటాం. ఒక చిన్న మాట, ఏదైనా ఒక చిన్న విషయం తెలిసింది అనుకోండి, ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటాం. విషయం మొత్తం తెలియదు మనకి, చిన్న విషయం తెలిసింది, అది నిజమో కాదో తెలియదు, కానీ ఏదేదో మనసులో ఊహించేసుకుంటూ ఉంటాం.
అందుకే ఊహాగానాలు చేయకండి అంటారు వీళ్ళు, ఈ మెక్సికన్ మాస్టర్స్. ఏదేదో నువ్వు ఊహించొద్దు. నీకు ఏదైనా అనుమానంగా ఉందా, నీకు ఏదైనా సందేహం ఉందా, అడిగి తెలుసు, అడిగి తెలుసుకో. అడగడానికి నువ్వు మొహమాట పడద్దు, అధైర్యపడద్దు. అడుగు. అడిగినప్పుడే నీకు ఆ స్పష్టత వస్తుంది. అడిగినప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది. నువ్వు ఏదేదో ఊహించుకోవడానికి అవకాశం ఉండదు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోనప్పుడే మనం ఏదేదో ఊహాగానాలు చేస్తూ ఉంటాం, వాళ్ళలో జీవించేస్తూ ఉంటాం. కాబట్టి ఏదైనా అనుమానం ఉంది, ఏదైనా అపోహ ఉంది, సో అక్కడ అడిగి క్లారిటీ తెచ్చుకోండి. అడిగి క్లియర్ చేసుకోండి ఆ డౌట్ ని. అప్పుడు అప్పుడు ఈ ఊహాగానాలు చేయడానికి అవకాశం ఉండదు అంటారు. ఈ ఊహా శక్తి ఒక గొప్ప శక్తి ఫ్రెండ్స్. ఊహించడం అనేది ఒక గొప్ప శక్తి. దీన్ని సరికాని వాటికి ఉపయోగించకూడదు ఫ్రెండ్స్. ఈ ఊహా శక్తిని మనకు ఏం కావాలో వాటిని మన జీవితంలో సృష్టించుకోవడానికి ఊహాశక్తిని ఉపయోగించుకోవచ్చు. Recording. మేడం, టైం అయిందా మేడం? మేడం కంటిన్యూ చేయండి మేడం, పర్లేదు మేడం. ఓకే, థ్యాంక్స్ మేడం. ఓకే. సో ఏదేదో ఊహాశక్తిని మనము మన జీవితంలో మనకు కావలసిన వాటిని సృష్టించుకోవడానికి ఈ ఊహాశక్తిని ఉపయోగించుకోవచ్చు. మన పత్రి సార్ చూడండి, తన యొక్క ఊహాశక్తిని ఉపయోగించి అంటే తన స్వార్థం కోసం ఊహాశక్తిని ఉపయోగించాల, విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించారు. 2012 కల్లా ధ్యానాంధ్రప్రదేశ్ కావాలని ఊహించారు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 2012 కల్లా ధ్యానాంధ్రప్రదేశ్ కావాలని ఊహించారు, అది అయ్యింది కదా అని పత్రి సార్ అంటారు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, మరి 2012 కల్లా ధ్యానాంధ్రప్రదేశ్ అయ్యింది అంటే ఆంధ్రప్రదేశ్ లో అందరూ ధ్యానం చేయాలి కదా అని డౌట్ రావచ్చు. కానీ ఆయన ఏమంటారంటే ధ్యానాంధ్రప్రదేశ్ కావాలి అంటే ధ్యానము మన ఆంధ్రప్రదేశ్ లోని అందరికీ అందాలి, అందరికీ అందాలి అంటే ఆ విత్తనాలు చల్లాలి, అందరిలోనూ ఆ విత్తనాలు చల్లాలి, అందరికీ ఆ జ్ఞానాన్ని అందించాలి. చల్లే పని అయిపోయింది. మరి వాళ్ళు ధ్యానం చేస్తారా చేయరా అది వాళ్ళ యొక్క స్థితి పైన ఆధారపడి ఉంటుంది. విత్తనాలు చల్లడం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఊరు ప్రతి పల్లెలో అన్ని చోట్ల విత్తనాలు చల్లేసారు, అయిపోయింది పని. ఎంత అద్భుతం చూడండి, ఎంత గొప్ప ఊహాగానాలు చేశారు. తన ఊహాశక్తిని ఎంత గొప్పగా ఉపయోగించారు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్, మరి ఊహించారు. ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు. ఎన్ని పిరమిడ్లు వచ్చాయి, ఇంకా పిరమిడ్లు వస్తూనే ఉన్నాయి. ఎంతో మంది కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాం. ఎన్ని పిరమిడ్లు వచ్చాయి, ఎంతో మంది శాకాహారులుగా మారిపోవడం చూస్తున్నాం. మరి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే ఊహాశక్తి ద్వారా. మన ఊహకు ఉన్న శక్తి అంత గొప్పది ఫ్రెండ్స్. టిఎంసి ఛానల్ కావాలన్నారు, వచ్చిందా లేదా? సో మన ఊహ ద్వారా మనకి ఏం కావాలో వాటిని మన జీవితంలో సృష్టించుకోవచ్చు ఫ్రెండ్స్. ఏం లేదు, జస్ట్ ఊహించడం. ఒక అమ్మాయికి ఉద్యోగం రాలేదు, అమ్మాయి కొంతకాలం చూస్తుంది, తర్వాత ఆలోచిస్తుంది, ఎందుకు ఉద్యోగం రాలేదు నాకు, ఎంత ప్రయత్నిస్తున్నా రాలేదే అని తన ఆలోచనలో మార్పు చేసుకుంటుంది. సరే ఇప్పుడు ఉద్యోగం వచ్చినట్టుగా ఫీల్ అవుదాము, ఊహిద్దాము అనేసి కొత్త ఆలోచన చేస్తుంది ఆ అమ్మాయి. అంటే ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళాలంటే ముందుగా నిద్ర లేవాలి, సో తర్వాత రెడీ అవ్వాలి, తర్వాత టిఫిన్ తినాలి, గబగబా ఏ బస్సునో ఆటోనో పట్టుకుని ఉద్యోగం ఆఫీస్కి వెళ్ళాలి, అవునా కాదా? అందుకని ఆ అమ్మాయి ఏం చేస్తాం, ప్రతిరోజు జాబ్కి వెళ్ళేటప్పుడు ఎట్లా ప్లానింగ్ చేస్తామో అలా ప్లానింగ్ చేసుకోవడం మొదలు పెట్టింది అనమాట. సో అందుకని అలారం పెట్టుకునేది, నేను ఈ టయానికి నిద్ర లేవాలి, అలారం పెట్టుకుని ఆ టయానికి నిద్ర లేచేది, ఆఫీస్కి టైం అయిపోతుంది నేను వెళ్ళాలి అని ఆలోచనల్లో పూర్తిగా ఉద్యోగానికి వెళ్తున్నట్టుగా, ఉద్యోగం వచ్చేసినట్టుగా ఫీల్ అవుతూ వచ్చింది అనమాట. సో అలా అలారం పెట్టుకొని నిద్ర లేచేది, తర్వాత ముందు రోజే డ్రెస్ తీసి
వేసుకునేది. ఈ ఆఫీస్ వెళ్ళేటప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అని ఆ డ్రెస్ వేసుకునేది, గబగబా తినేది. తర్వాత ఇంకా మంత్లీ శాలరీ అకౌంట్ లో పడాలంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది అనమాట. అంటే ఇవన్నీ ప్రాక్టికల్ గా ఊహిస్తూ అవన్నీ ప్రాక్టికల్ గా చేసే కొద్దీ అది నిజంగానే కొన్ని రోజులకి ఆ అమ్మాయిలో ఒక ఫీలింగ్ కలిగింది, నిజంగా ఉద్యోగం చేస్తున్నట్టుగా ఫీల్ వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే తను నిజంగా ఉద్యోగం చేస్తున్నట్టుగా ఆ ఫీలింగ్ ఆమెలో కలుగుతూ వచ్చిందో కొన్ని రోజులకే ఒక ఫ్రెండ్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది అనమాట. పలానా ఆఫీస్ లో వేకెన్సీ ఉంది, వెళ్ళి ట్రై చెయ్యి అనేసి. వెళ్తుంది, ఆ ఉద్యోగం వస్తుందా ఆ అమ్మాయికి. అంటే మన ఊహాశక్తి ద్వారా మనకు కావాల్సినవి ఏవైనా మనం సృష్టించుకోవచ్చు. సో ఊహించండి, ఊహాశక్తిని సరి అయిన విధంగా ఉపయోగించండి. ఊహాశక్తి ఒక గొప్ప శక్తి. సో అందుకని ఊహించడం, కేవలం ఊహించడం అంటే మనకి ఏది కావాలో దానిపైనే మన దృష్టిని కేంద్రీకరించడం, దాని గురించే ఊహించడం, దాన్ని అనుభూతి చెందడం, ఫీల్ అవ్వడం, నిజంగా ఉద్యోగం వచ్చినట్టుగా, లేదా మనకి ఏదో ఇంకేదైనా కావాలి దాన్ని పొందినట్టుగా ఫీల్ అవ్వడం. సో అలా మనం చేసే కొద్ది నిజంగా ఆ వస్తువు కొన్ని రోజులకి మనకు అది మన జీవితంలోకి వచ్చేస్తుంది అనమాట. సో మన ఊహాశక్తిని మనం సరి అయిన విధంగా ఉపయోగించాలి ఫ్రెండ్స్. సో మన పత్రిసార్లు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం ఎంత గొప్పగా తన యొక్క ఊహాశక్తిని ఉపయోగించారు. సో ఎవరైనా ఫ్రెండ్స్ మన యొక్క ఊహాశక్తిని ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఊహాశక్తిని ఉపయోగించి ఏదైనా వాళ్ళ జీవితంలో సృష్టించుకోవచ్చు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంతేగాని అక్కర్లేనివి విషయాలను మనసులో వేసుకొని పనికిరాని ఊహాగానాలు చేయకూడదు. ఏది కావాలో ఆ ఊహాశక్తిని సరి అయిన విధంగా ఉపయోగించుకుంది. సో అంతేకాకుండా మన ఊహల్లో కూడా మన ఊహలన్నీ కూడా ప్రేమతో నిండి ఉండాలి. మనం ఊహించేది, మనం ఆశించేది ఏదైనా సరే ఇతరులకు హాని చేసేదిగా ఉండకూడదు. ఎందుకంటే ప్రతికూలత అనేది ఊహల్లోనైనా సరే తిరిగి ప్రతికూలతనే అందిస్తుంది. ఎందుకంటే ఇచ్చేది ఏది ఇస్తామో అదే కదా మనం పుచ్చుకుంటాం. ఇచ్చేది పుచ్చుకునేది ఒకటే కదా, ఏది ఇస్తామో అదే పొందుతాం. కాబట్టి ఊహల్లో కూడా ఇతరులకి హాని చేసేదిగా ఉండదు. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్, ఏది ఇస్తామో అదే పొందుతాం. సో ఊహాశక్తిని నెగటివ్ గా ఉపయోగిస్తే అక్కడ దుఃఖాన్ని పొందుతాం. అదే అంటే ప్రతి చిన్న విషయాన్ని పట్టుకొని ఏదేదో ఊహించేసుకోవడము, ఏమీ లేని దాన్ని పెద్దదిగా ఊహించేసుకోవడము, మరి ఊహించి అంతేకాకుండా ప్రతి దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడము, వీటి వల్ల దుఃఖాన్నే పొందుతాం. అవునా కదా? కాబట్టి ఎప్పుడు కూడా ఊహాగానాలు చేయకండి అంటారు టోల్టెక్ మాస్టర్స్. ఊహాగానాలు చేయదు, నీకు తెలియంది నువ్వు తెలియని దాని గురించి ఎందుకు ఊహాగానాలు చేస్తావు? విషయం తెలియనప్పుడు అడిగి తెలుసుకో, నీకే క్లారిటీ వస్తుంది కదా, ఎందుకు ఇలా జరిగింది ఏంటి, ఒక స్పష్టత వస్తుంది. అంతేగాని తెలియకుండా ఏదేదో నువ్వు ఊహించేస్తే అక్కడ జరిగేది ఒకటి, అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి అయిపోతుంది. సో అక్కడ స్పష్టత ఉండదు. కాబట్టి అడిగి క్లియర్ చేసుకోండి ఆ డౌట్ ని. అడగడానికి భయపడొద్దు, సందేహించొద్దు అని చెప్తారు ఈ మాస్టర్స్ అన్నమాట. ఇంకొకటి 4th ఒప్పందం ఏంటి అంటే ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి అంటారు. సో ఫ్రెండ్స్, మనం ఏ పని చేసినా మన శక్తి పరిధి మేరకు ప్రయత్నించాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని హెల్ప్ అడిగారనుకోండి, సహాయం అడిగారనుకోండి, తృప్తిగా చేద్దాం, ఇష్టంగా చేద్దాం, మన శక్తి మేరకు హెల్ప్ చేద్దాం, మనకి ఎంత అవుతుందో అంత చేద్దాం. అంతే కదా. అంతేగాని ఏదో మొక్కుబడిగా వాళ్ళు వచ్చి అడిగారు కదా, మొక్కుబడిగా ఏదో చేద్దాంలే అని అలా కాదు. ఏ పని చేసినా మన శక్తి మనకి ఎంత అవుతుందో అంత మాక్సిమం మనం చెయ్యాలి. ఒక వంట చేస్తాం, వంట చేసేటప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఎంత చక్కగా వంట చేస్తాం, వాళ్ళు సాటిస్ఫై కావాలి, ఇంటికి వచ్చిన వాళ్ళు సాటిస్ఫై కావాలి, తృప్తిగా ఉండాలి
అన్ని రకరకాలు వండుతాం. అది అక్కడ ఇష్టంగా వండుతాం. అక్కడ శ్రద్ధగా వండుతాం. అదే ప్రతిరోజు వంట చేయాలంటే అదే శ్రద్ధను చూపించాలి. అదే అక్కర చూపించాలి. అదే ఇష్టంతో వండాలి. కానీ మనం ఏం చేస్తాం? రోజు వంట వండాలా? ఏందబ్బా బోర్ కదా అని ఇష్టం లేకుండా తిట్టుకుంటూ వంట వండినామనుకోండి, పని ఎలా ఉంటుంది చెప్పండి? మనం మనకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందా? సో ప్రతిరోజు అదే ఫీలింగ్ తో చెయ్యాలి. అదే ఇష్టంతో చెయ్యాలి. మాక్సిమం నేను చక్కగా వండాలి, టేస్టీగా వండాలి అనే అభిప్రాయంతో వండాలి మనం. శక్తి పరిధి మేరకు మీరు ప్రయత్నించండి. ఏ పనైనా సరే, ఒక వంట అయినా సరే, ఇల్లు సర్దుతున్నాం, క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసేటప్పుడు కూడా మొక్కుబడిగా ఈడొక పరక, ఆడొక పరక వేయడం కాదు. మూలల్లో కూడా శుభ్రం చేయండి. ప్రతి చోట శుభ్రంగా ఉంచుకుందాం. అంటే మాక్సిమం మనము ఆ పూర్తి ఎఫర్ట్ తో చేయాలి. మాక్సిమం ఆ పని ఎంత చక్కగా చేయగలమో అంత చక్కగా చెయ్యాలి. ఉద్యోగం చేసేటప్పుడు కూడా అంతే. ఏదో శాలరీ వస్తుంది కదా, శాలరీ వస్తే ఇల్లు గడవాలి కదా అని మొక్కుబడిగా చేయడం కాదు ఫ్రెండ్స్. ఇష్టంగా చెయ్యాలి ఆ పనిని. మాక్సిమం మనం ఎంత చెయ్యగలమో అంత చెయ్యాలి, అంత కష్టపడాలి. సో ఎల్లప్పుడు మీ శక్తి పరిధి మేరకు ప్రయత్నించండి అంటారు. ఎంత అద్భుతమైన ఒప్పందాలు చూడండి. మనం చేసే ఆ పనిలో కూడా ఏమి ఆశించకుండా చెయ్యాలి. సో మనం ఏదైనా ఆశించకుండా ఆ పనిని మాక్సిమం చక్కగా చేసామనుకోండి, ఆ ఎంజాయ్మెంటే వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా అది మనకు ఒక ఎంతో తృప్తిని ఇస్తుంది అనమాట. ఫీలే వేరేగా ఉంటుంది. తిట్టుకుంటూ చేసామనుకోండి ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్సే. ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు వస్తే అదే పనిని ఇష్టంగా చేస్తాం. అప్పుడు మనకి ఏ బాధ ఉండదు, స్ట్రెస్ ఉండదు, కష్టం అనిపించదు, ఒత్తిడి ఉండదు. పని ఎక్కువ ఉన్నా ఎంజాయ్ చేస్తాం ఆ పనిని. ఆనందంగానే ఉంటుంది ఆ పని కూడా. అదే మనకు నచ్చని పని చేసేటప్పుడు తిట్టుకుంటూ చేసినామనుకోండి, అది ఆ పని ఒక స్ట్రెస్ గా అనిపిస్తుంది. మనకి ఆ పని వల్ల సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక భారంగా అనిపిస్తుంది. అందుకనే టోల్టెక్ మాస్టర్లు ఎంత అద్భుతమైన ఒప్పందాలను మనకు అందించారు చూడండి. మీ వాక్కు దోషరహితంగా ఉండాలి అంటే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎరుకతో రావాలి ఫ్రెండ్స్. సరియైన మాటను ఉపయోగించాలి. తర్వాత రెండవది, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అది మనం మనసులోకి వేసుకుంటేనే బాధను కలిగిస్తుంది. నువ్వు వేసుకోలేదనుకోండి హాయిగా ఉంటాం, ఫ్రీగా స్వేచ్ఛగా ఉండగలుగుతాం. దేన్ని నువ్వు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఏదేదో ఊహాగానాలు చేయొద్దు. మనకు తెలియని విషయాలు కానీ ఏదైనా సరే, ఏదైనా విన్నప్పుడు ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటాం. సో అందుకనే ఊహాగానాలు చేయకండి. తర్వాత ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఈ 4 ఒప్పందాలతో మనం జీవించినామనుకోండి, మరి మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా! ఎంత ఎంజాయ్ చేస్తాం చెప్పండి. ఎంత ఆనందంగా ఉంటుంది ఆ జీవితం. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోము. మనసు హాయిగా ఉంటుంది. మరి మన ఎప్పుడు మన వాక్కుని దోషరహితంగానే ఉపయోగిస్తున్నాం. అంటే సరియైన వాక్కుని ఉపయోగిస్తున్నాం. అక్కడ ఎవరిని బాధ పెట్టడం లేదు. ఇంకా కొత్త కర్మలు క్రియేట్ కావు. అవునా కదా? సో ఇంకా అక్కడ కొత్త కర్మలు క్రియేట్ కావు. మనస్సు బాధపడదు దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం వల్ల. తర్వాత ఊహాగానాలు చేయకండి. ఏ ఊహాగానాలు చేయకుండా లైఫ్ ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రెసెంట్ మూమెంట్ లో మనం జీవిస్తున్నాం అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిని చక్కగా, ఇష్టంగా, తృప్తిగా చేస్తున్నాం అనుకోండి, మాక్సిమం ఎంత చెయ్యాలో, ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెట్టి చేస్తున్నాం అనుకోండి, ఆ పని యొక్క ఆ ఫలితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ పని ఎంతో అందంగా ఆ పని జరుగుతుంది అనమాట. కదా? సో ఈ 4 ఒప్పందాలను ఎప్పుడు మన జీవితంలో గుర్తుంచుకొని వీటిని ఆచరించే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. వీటిని ఆచరించినప్పుడు మన జీవితంలో కలిగే మార్పులను ఒకసారి గమనిస్తే మనకే ఎంత అద్భుతంగా ఉంది కదా అని మనకే అనిపిస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ 4 ఒప్పందాలు. ఈ టోల్టెక్ 4 ఒప్పందాలు అంటారు. ఎంత గొప్ప జ్ఞానం ఇందులో దాగి ఉందో సో దీన్ని జస్ట్ వినడం కాదు, దీన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. వీటిని అవగాహన చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్.
అప్పుడే మన జీవితంలో ఆ మార్పుల్ని మనం చూడొచ్చు. మనం జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుంది ఫ్రెండ్స్. మన జీవితం ఒక స్వర్గంగా మారిపోతుంది. ఒక స్వర్గం అంటే ఆనందం. ఎప్పుడు ఆనందంగా జీవించగలుగుతాం మనం. మరి ఆహ్, ఎంతో ఓపికగా విన్నటువంటి మీ అందరికీ కూడా థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ మేడం. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. అందరికీ అర్థమైందనుకుంటాను. చాలా క్లియర్‌గా చెప్పారు మేడం. ఇంకెట్లా అర్థం కాకుండా ఉంటుంది మేడం. నేను 4 ఒప్పందాలంటే ఫస్ట్ ఏంటో, ఏముంటుందో దీంట్లో మ్యాజిక్ అని అనుకున్నాను. కానీ జీవితం అంతా కూడా దీంట్లోనే ఉంది. అసలు మనిషి అనేవాడు ఇక్కడ గొప్పగా అంటే కర్మచక్రంలో నుంచి బయటికి రావాలి అని అనుకున్నా కూడా ఎలా బతికితే, ఏది యాక్సెప్ట్ చేసుకొని ఎలా జీవిస్తే ప్రతి అణువులో పరమాత్ముడు ఉన్నాడు అన్నట్లుగా ఇవి ఆచరిస్తే ఆ పరమాత్ముడు సాక్షాత్తు మనమే అయిపోతాం మేడం. అంటే చాలా బాగా చెప్పారు మేడం. అంటే 4 ఒప్పందాల్లో ఫస్ట్ మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటల మీద వాక్శుద్ధి, వాక్క్షేత్రం మీద ఒక ధ్యాస లగ్నం చేయడం. ఏం పదాలనేవి మనం ప్రయోగిస్తున్నాము. అదే ఏదైనా వేరే వాళ్ళు అనిన దాన్ని మనం ఏది కూడా పర్సనల్‌గా తీసుకొని దాన్ని లోతుగా వెళ్లి వాళ్ళని మళ్ళా రివర్స్ కౌంటర్ ఇవ్వాలి అని అనుకోకుండా ఉండడం. అలాగే ఊహాగానాలు అంటే దాని గురించి, దీని గురించి అని చెప్పని ఆలోచించుకొని అజంప్షన్స్ చేసేసుకోవడము మూడోది. అలానే ఏ పని చేసినా కూడా ధ్యానం చేసినా, ఇంకేది చేసినా కూడా శాకాహారంది ప్రచారం గాని, ఏది చేసినా మన నిజ జీవితంలో భౌతికంగా ఏ పని చేసినా కూడా ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ మన శక్తి పరిధిలో మనం ఎంత గొప్పగా అయితే చేయగలుగుతామో బెస్ట్ అనేది ఎప్పుడు చేయాలి అని చాలా గొప్పగా చెప్పారు మేడం. అంటే మీరిందాక అన్నట్లు దీన్ని ఆచరించాలి మాస్టర్స్. అంటే ఏదైతే మనం విన్నామో శ్రవణం విన్నామో దాన్ని మననం చేసుకోవాలి. మననం చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎంత వరకు మనం ఆచరించాము అనేది ఆచరణలో మనల్ని ఇప్పుడు అనలైజ్ చేసుకోవాలి. చాలా గొప్పగా అందించారు మేడం. చాలా చాలా థాంక్స్ మేడం. గొప్ప టాపిక్ మేడం ఇది. మాస్టర్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మేడంని క్వెషన్స్ అడగాలంటే అడగండి మేడం. మాస్టర్స్ చాలా థాంక్స్ మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఆ టోటాక్ 4 ఒప్పందాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఆచరించవలసిన విషయాలే. నిజంగా పత్రి సార్ ఆచరణ చేసి చూపించారు మనకనేది మళ్ళా మీరు గుర్తు చేశారు. అంటే ఆయన ఏదైతే ఎక్కడైనా పిరమిడ్ వస్తాది అని ఆయన చెప్పినప్పుడు అక్కడ కొండలు నది అక్కడ ఎదుగు తుప్పలో ఉంటే ఇక్కడేం వస్తది అని అనుకుండేవారు. ఆ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఆ పిరమిడ్ యొక్క మహత్యాలు. ఆ యొక్క ఇది. కానీ అది మనం ఆయన అదే అంటారు. ఖాళీగా ఉన్నప్పుడల్లా మంచి మంచి ఊహలు చేయండి. ఆ ఊహ మీ జీవితాన్ని మీ ఆలోచన మీరు ఏదైతే ఊహించుకుంటారో అది మీ జీవితంలో ఇంప్లిమెంట్ అవుతుంది చెప్పేవారు. ఆలోచన గాని, ఊహ గాని కరెక్ట్‌గా చేయమని ఆయన చాలా మనకి మంచి నాలెడ్జ్ అందించారు. కానీ ఈరోజు మీ ద్వారా మళ్ళా అవన్నీ వినగలిగాము. చాలా చక్కగా చెప్పారు మేడం. ఆయన స్లోగా అర్థమయ్యేటట్టు ప్రశాంతంగా చాలా చక్కగా వివరించారు. ఏంటంటే తొందరపడి తొందర అంటే స్పీడ్‌గా చెప్పడం గాని అదేమీ లేకుండా చక్కగా ప్రశాంతంగా అంటే నెమ్మదిగా చక్కగా అర్థమయ్యేటట్టు మంచి మధ్యలో మధ్య ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ చెప్తూ చాలా చక్కగా వివరించారు మేడం. నిజంగా అంటే మనం ఒకప్పుడు విన్నవైనా ఉండొచ్చు గానీ మనకు గుర్తు ఉండదు. మర్చిపోతూ ఉంటాం. ఈరోజు మీరు చెప్తూ ఉంటే అవన్నీ స్మరణకొచ్చాయి. చాలా థాంక్స్ మేడం. చాలా చక్కగా చెప్పారు. అద్భుతంగా ఉంది మీ క్లాసు. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. అవును మేడం. చాలా డీటెయిల్డ్‌గా ప్రతి ఒప్పందాన్ని ఓకే. ఇది అని చెప్పని పైన చెప్పేయకుండా, దాని లోతులో మనం అసలు నిజ జీవితంలో ఒక వ్యక్తి పరంగా మన ఒక ఆలోచన, మన ఒక పని, మన ఒక ఆలోచన ధోరణి ఎలా ఉంది, మన ఆచరణ ఎంత వరకు ఉంది అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్రతి ఒక్క కోణంలో చాలా గొప్పగా వివరించారు. థాంక్ యూ మేడం. చాలా థాంక్స్ మేడం. ఉంది కాబట్టి ఫస్ట్ ఒప్పందమే 1 అవర్ కూడా చాలు అసలు. ఇంకా డీటెయిల్‌గా నేను చెప్తున్నట్టయితే అనుకున్నాను మేడం. అంటే ఫస్ట్‌దే ఇంతవరకు చెప్పారా? ఇంక మిగతా ఒప్పందాలనేవి ఈ రోజు గాని ఒకవేళ కవర్ చేయకపోయింటే రేపు అడుగుదాం అనుకున్నాను మేడం క్లాస్ మళ్ళా ఒకవేళ చెప్తే అది 2 ఒప్పందాలు రేపు చెప్దామని చెప్పనేసి. ఇంక మీరు తొందరగా ఫినిష్ చేసే లోపల సరే అని చెప్పారనుకున్నాను. మేడం ఇంకా మీరు ఇంకొక రోజు మాకు మీ సమయంని కేటాయించండి మేడం. అంటే దీని గురించి ఇంకా కొంచెం గొప్పగా ఇంకా లోతుగా చెప్తారా? లేకపోతే ఇంకా వేరే టాపిక్ ఏదైనా మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా రండి మేడం జూమ్‌కి. ఓకే మేడం.
ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను. ఓకే మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో మచ్. థ్యాంక్స్ మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరైనా ఏదైనా మేడం ని ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారండి? ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా మేడం తో? ఓకే మేడం. క్లాస్ సెషన్ ని క్లోజ్ చేసుకుందాం మేడం. థ్యాంక్స్ Okay. మేడం. థ్యాంక్స్ మాస్టర్. శుభరాత్రి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.